హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ముందుగా ఈ కథ రాసిన రచయిత గారికి నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు. స్టోరీ అయితే కనుక చాలా బాగుంది. ఇక స్టోరీలోకి వచ్చేస్తే అదేనండి. ఇక ప్రస్తుతంలోకి వచ్చేస్తే వెట్రివేలు గారు చెప్పింది అంతా విన్న అతుల్య ఇన్నాళ్ళు తన తల్లిదండ్రుల మరణం వెనుక ఉన్న రహస్యం వల్ల మనసులో భయాన్ని బాధను అణుచుకొని తనలో తానే కుమిలిపోయింది. ఇప్పుడు అవన్నీ గుర్తుకు రావటం, పైగా ఇప్పటికే తన చేతకనితనానికి పిరికితనానికి తన తండ్రి కోరిక మరుగున పడేలా చేయబోయిన తన పిచ్చితనానికి తన మీద తనే కోపడుతూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు మనసులో గూడు కట్టుకుపోయిన బాధగా ఆమె ఏడుస్తుంటే అందరూ దగ్గరికి తీసుకున్నారే కానీ ఒక్కరు కూడా ఆమెని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. కనీసం అలా అయినా ఆమె బాధ కాస్తైనా తగ్గుతుంది అన్న ఆలోచనలతోనే ఎవరికి వారు అతుల్యని బాధగా చూస్తూనే ఆమె కళ్ళీల్ని ఒకరు తుడుస్తుంటే ఆమె వెన్ను ఒకరు నిమురుతూ ఉన్నారు. కాసేపటికి తేరుకున్న అతుల్య అందరినీ వదిలేసి వెట్రివేలు గారిని హక్ చేసుకుని, ఐఎమ్ సారీ చిత్తప్ప, చిన్నప్పటి నుండి నువ్వంటే పిచ్చి భయం పెట్టుకొని నీ నుండి నేను దూరంగా ఉంటూ నా మీద ప్రాణం పెట్టుకున్నా నిన్ను నేనంత కష్టపెట్టానో తెలుసుకోలేకపోయాను. ఐఆమ్ సారీ అంటూ కన్నీటితో చిన్నపిల్లల ఆయన గుండెల్లో ఒదిగిపోయింది. ఆయన కూడా కూతుర్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆమె తల నిమురుతూ ఉండిపోయారు. వల్లి గారు ఆ ఇద్దరిని ఎలా అయితే చూడాలి అని ఇన్నాళ్ళు కలలు కన్నారో ఇప్పుడు అలా చూసేసరికి కన్నీళ్లతో నవ్వుతూ మనసులోని దేవుడికి ఎదురుగా ఉన్న అల్లుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కాసేపటిగా అందరికీ మనసులో ఏదో పెద్ద భారం దిగినట్టు అనిపిస్తుంటే తేలికైన మనసులతో వల్లి గారి చేతి వెంట టేస్ట్ చేసి అందరూ హాల్లో కూర్చుని కబుర్లో ఉండగా ఎందుకో సడన్గా అతుల్యకు బాలన్ గారు గుర్తొచ్చి, చిత్తప్ప బాలన్ అంకుల్ ఫ్యామిలీ ఏమయ్యారు అని అడిగింది. ఆ ప్రశ్నకి వెట్రివేలు గారు బాధగా, ఆ దుర్మార్గుడు బాలన్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడమ్మా. నేను వాడి ఆలోచన పసిగట్టి వాళ్ళని సేవ్ చేయాలనుకునే రియాక్ట్ అయ్యేసరికి బాలన్ కొడుకు మాత్రమే ప్రాణాలతో మిగిలాడు అని చెప్పారు, జరిగింది గుర్తు చేసుకుని బాధపడుతూ. ఆయన చెప్పింది విని అక్కడున్న అందరూ మౌనం దాలిస్తే అతుల్య బాధగా, ఇంతకీ వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు చిత్తప్ప అని అడిగింది. అతను ఎలా ఉన్నాడో తెలుసుకుందామన్న క్యూరియాసిటీతో. ఆ ప్రశ్నకి వెట్రి గారు చిన్న చిరునవ్వుతో, వాడిని కాపాడినప్పుడు నాకు వాడిలో వాడి తండ్రి కనిపించాడురా. నేను చదివిస్తానంటే హ్యాపీగా ఒప్పుకొని చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మా నాన్న కాపాడిన ప్రాణాన్ని కాపాడే బాధ్యత నాకు కూడా ఉంది కదా సార్ అని నన్ను ఎలాగోలా ఒప్పించి చిన్న వయసులోనే సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకున్నాడు అని చెప్పింది. ఆయన చెప్పింది పూర్తిగా అర్థం చేసుకున్న అతుల్య సంతోషంగా, సెంతలన్నా అని అరిచింది. దానికి వెట్రివేలు గారు నవ్వుతూ అవును అని తలూపడంతో అప్పుడే లోపలికి వస్తున్న సెంతల్కి ఎదురెళ్ళి, ఐఎమ్ సారీ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్నా అని సెంతల్ చేతులు పట్టుకొని అభిమానంగా అతన్ని హక్ చేసుకుంది. అతను అభిమానంగా అతుల్య తల నిమిరి, అతుల్యమ్మ, నిన్ను సెల్వా సార్ ఎలా అయితే చూడాలి అనుకున్నారో నువ్వు అలా మారి ఆయన నీ కోసం వదిలి వెళ్ళిన బాధ్యతలు నెరవేరిస్తే అందరికంటే ఆయనే ఎక్కువ సంతోషిస్తారు అనడంతో అందరూ అతుల్య సమాధానం కోసం ఆమె వైపే చూస్తూ ఉన్నారు. అందరి చూపుల్లో భావం అర్థం చేసుకున్న అతుల్య చిన్న చిరునవ్వుతో, ఖచ్చితంగా అప్ప నా కోసం విడిచి వెళ్ళిన బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేస్తాను. మీరందరూ కోరుకున్నట్టే ఇప్పటి నుండి మీరు చూడాలి అనుకున్న అతుల్యలో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇన్నాళ్ళు ఏ మూల దాక్కున్నాడో తెలియని ఆ రాక్షసుని బయటికి లాగి వాడికి తగిన శిక్ష ఖచ్చితంగా వేస్తాను. ఈ అతుల్య రాఘవన్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పగానే ఇన్నాళ్ళు ఆమెలో ఏ ధైర్యాన్ని అయితే చూడాలి అనుకున్నారో ఆమెను అలా చూసేసరికి అక్కడున్న అందరికీ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అందరూ అతుల్యని గట్టిగా హక్ చేసుకొని సంతోషంగా ఆమె తల నిమురుతుంటే ఇన్నాళ్ళు తనకు తెలియకుండానే తనేం మిస్ చేసుకుందో, తనేం తప్పు చేసిందో ఆ క్షణం అతుల్యకు బాగా అర్థమైంది. ఇంతలో శక్తికి మురళీధర్ గారి దగ్గర నుండి కాల్ రావడంతో అతుల్యతో మళ్ళీ కలుస్తానని చెప్పి అందరికీ బై చెప్పి కంగారుగా డీజీపీ ఆఫీస్కి బయలుదేరాడు. దస్వంత్ కూడా పనుంది వెళ్ళాలి అన్నాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి అతుల్య నోరు తెరిచి, ఒక 2 days ఇక్కడ ఉండు మామా అని అడిగేసరికి కాదనలేకపోయాడు. ఆ రోజుకి అతుల్య తనకి వల్లి గారి చేతులతో తనకి బాగా ఇష్టమైన వంటలు చేయించుకుని మరీ ఇష్టంగా తిని శక్తి తనని కలవటానికి వస్తాడేమో అన్న ఆశతో వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయింది. వెళుతున్న అతుల్యని చూసి చిన్నగా నవ్వుకున్నారు వెట్రివేలు గారు, దస్వంతులు. రూమ్లోకి వెళ్ళిన అతుల్య రూమ్లో అంతా నీట్గా సర్ది పెట్టుకుని శక్తి రాక కోసం ఇష్టంగా తిన్నది అంతా అరిగే వరకు వాకింగ్ చేసి అలసిపోయి
చకోర పక్షుల ఎదురు చుట్టూ మొదలుపెట్టింది. అర్ధరాత్రి అవుతూ ఉండగా ఇంకా వెయిట్ చేస్తూ విండో వైపే చూస్తున్న అతుల్య సడన్గా తన రూమ్ డోర్ నాక్ చేసేసరికి కంగారు పడుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న దస్వంత్ని చూసి అయోమయంగా ఎన్న మామా ఎనాచి అని అడిగింది. ఆ ప్రశ్నకు దస్వంత్ చిన్న చిరునవ్వుతో తనతో పాటు తెచ్చిన ఒక గిఫ్ట్ ప్యాక్ అతుల్య చేతికి ఇచ్చి శక్తి ఇమ్మన్నాడు అని చెప్పి ప్రేమగా ఆమె తల మీద నిమిరి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. అసలు దస్వంత్ ఆ టైంలో రావడమే అతుల్యకు అయోమయంగా ఉంటే పైగా శక్తి ఇమ్మన్నాడని ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి వెళ్ళడంతో ఇంకా ఆశ్చర్యపోతూ అసలు ఈ సివి ఏం చేస్తున్నట్టు వాడిని చూడాలని మనసు మారం చేస్తుంది, వీడేమో ఏదో మామ చేత పంపించాడు అని చిరుకోపంగా తిట్టుకుంటూనే ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసిన అతుల్యకు అందులో లేటెస్ట్ మోడల్ ఆండ్రాయిడ్ మొబైల్ కనిపించేసరికి దాన్ని చూసి మరింత ఆశ్చర్యపోతూ ఉండగా ఆ మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద సిబి అని స్క్రోల్ అవటం ఉండటం చూసిన అతుల్య పెదాలలో అందమైన చిరునవ్వు వచ్చి చేరటంతో ఆ కాల్ చేసింది. శక్తి అనే అర్థం కావడంతో పెద్ద టైం ఏం పట్టలేదు అతుల్యకు. కానీ ఇప్పటి వరకు అసలు మొబైల్ యూజ్ చేయకపోవడంతో ముందు కాల్ ఎలా లిఫ్ట్ చేయాలో అర్థం కాలేదు ఆమెకి. కానీ ఆమెకున్న తెలివితేటల వల్ల క్షణాలు అర్థం చేసుకుని కాల్ లిఫ్ట్ చేసి అలకగా ఈడియట్, నువ్వు వస్తావని పిచ్చిదాల్లా వెయిట్ చేస్తుంటే నువ్వేమో మామ చేత ఇలా మొబైల్ గిఫ్ట్ పంపించడం ఏంట్రా? శక్తి నవ్వుకుంటూ నీలో నిన్ను కోరుకున్న మార్పు ధైర్యం వచ్చా కూడా ఇంకా నేను నీ రూమ్లోకి ఇలా అర్ధరాత్రులు రావడం చూసి మీ చిత్తప్పకి అంత బాగుండదురా బంగారం అని అన్నాడు. షాక్తో అతుల్య వాట్ అని అరిచింది. శక్తి ఆమె అరుపుకి అదిరిపడ్డ శక్తి వీపుని తట్టుకుంటూ తింగరదన, ఎందుకే అరుపు, ఏమైందని ఇప్పుడు? రే మెంటల్, అసలు నువ్వేం చెప్తున్నావురా? రోజు నైట్ నువ్వు నా రూమ్లోకి వస్తున్నట్టు మా చిత్తప్పకి ఎలా తెలుసు అని అడిగింది భయంగా. శక్తి నవ్వుతూ నేను ఫస్ట్ డే నా సొంతంగానే వచ్చాను, కానీ సెకండ్ డే లోపలికి ఎంటర్ అయ్యేసరికి కింద నుండి నీ రూమ్ బాల్కనీలోకి నిచ్చెన ఉండటం చూసిన కంగారు పడుతూ ఇంటి చుట్టూ చూసేసరికి మీ చిత్తప్ప బయట గడ్డల్లో కనిపించారు. ఆయన దగ్గర విషయం దాచడం ఇష్టం లేక నిన్ను కలవడానికి వచ్చానని చెప్పగానే ఆ నిచ్చెన వేసింది ఆయనే అని చెప్పారు. ఆశ్చర్యంగా ఏంట్రా నాకు ఇంకా ఎన్ని షాకులు ఇస్తారు? శక్తి ఇందులో షాక్ అవ్వాల్సింది ఏముంది, సంతోషపడక అని అన్నాడు. జరిగిందంతా గుర్తు చేసుకుని చిన్న చిరునవ్వుతో అమ్మ అప్ప లేకపోయినా వాళ్ళలానే ప్రేమను పంచే చిత్తప్ప పిన్నుల ప్రేమని ఇన్నాళ్ళు నా మూర్ఖత్వంతో నేనే దూరం చేసుకున్నాను, కానీ చిత్తప్ప నా ప్రతి అడుగులోనూ తోడు ఉంటూ నా నీడలా ఉన్నారు అని తెలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సిబి. ఆమె ఎమోషన్ అయ్యేసరికి ఆమెను డైరెక్ట్గా చేస్తూ అవును బంగారం, ఇంతకీ నీ సిబి వాడి సెకండ్ మంత్ శాలరీతో కొన్న గిఫ్ట్ నీకు నచ్చిందా లేదా? చేతిలో ఉన్న మొబైల్ని ముద్దు పెట్టుకుంటూ చాలా నచ్చింది, కానీ నా కోసం ఎందుకురా డబ్బులు పాడు చేయటం, అయినా నాకు మొబైల్తో అవసరం ఏముంది? పిచ్చి మొహమా, ఇప్పటి నుండి మన స్వీట్ టాక్స్కి ఫోన్ చాలా అవసరం. నీ ఎగ్జామ్స్ పూర్తయ్యాక నువ్వు మీ డాడీ నీకు అప్పగించిన బాధ్యతలు చేపట్టి వేరే మొబైల్ తీసుకున్నా సరే నువ్వు నాతో దీనిలోనే కాంట్రాక్ట్లో ఉండాలి బంగారం. ఇది నాకు చాలా వాల్యుబుల్ గిఫ్ట్రా. సరే ఇప్పటికీ చాలా లేట్ అయింది, తొందరగా నిద్రపో బంగారం, గుడ్ నైట్. అయిష్టంగానే మిస్ యూ సిబి, మిస్ యూరా బంగారం, బాయ్ అంటూ కాల్ కట్ చేసిన శక్తి మురళీధర్ గారు కొత్తగా తనకి అప్పగించిన కేసులో బిజీ అయిపోయాడు శక్తి. ఇటు అతుల్య మాత్రం చాలా రోజుల తర్వాత హాయిగా ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పట్లా నిద్రలేచి రెడీ అయ్యి తనకి ఊహ తెలిసాక వెట్రీవేల్ గారితో కలిసి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ కలిసి చేసిందే లేదు. కానీ ఈరోజు ఆయనతో కాదు, వల్లి గారు వడ్డిస్తుంటే ఆమెను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుని అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన దస్వంతిని జాయిన్ అవ్వమని పిలవడంతో నలుగురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు. అతుల్యకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడటంతో దస్వంత్ తను తిరిగి వెళ్లే ముందు ఇన్నాళ్ళు ఆమెతో మిస్ అయిన కాస్త క్వాలిటీ టైం ఇప్పుడు స్పెండ్ చేసి తన విషెస్ పూర్తి చేయాలన్న ఆశతో ఆమెను తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాడు. ఆ రోజంతా ఇన్నాళ్ళు తను మిస్ అయిన ప్రపంచాన్ని పరిచయం చేశాడు దస్వంత్. ఉదయం నుండి దస్వంత్ అలుపన్నది లేకుండా అతుల్యను తన చిన్నప్పటి నుంచి కలిసి తిరిగే ప్రతి ప్లేస్కి తీసుకువెళ్ళి ఆమెని ఇష్టమైన అన్నీ కొనిపెట్టి దారిలో ఆమె అడిగిన స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తూ ఎప్పుడో
నైట్కి తిరిగి ఇంటికి వచ్చి చేరుకున్నారు. వీళ్ళు ఇంటి నుండి బయటికి అడుగుపెట్టిన మరుక్షణం నుండి వీళ్ళకు తెలియకుండా వీళ్ళ ప్రతి కదలికను గమనిస్తూనే ఉన్నారు కొందరు. మరునాడు దస్వంత్ అక్కడ నుండి సెలవు తీసుకుంటే అతుల్య సీరియస్గా తన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. వారం రోజుల్లో ఎగ్జామ్స్ కావడంతో ఇంట్లోనే ఉంటూ ప్రిపరేషన్లో బిజీ అయిపోయింది ఆమె. మధ్య మధ్యలో శక్తి కాల్ చేసి తిన్నావా అని 4 చివాట్లు పెడుతుంటే పైకి విసుక్కుంటున్న లోపల మాత్రం అతని కేరింగ్కి మురిసిపోతూ వల్లి గారు తెచ్చిపెట్టిన ఫుడ్ని కానిచ్చేసింది. అలా అతుల్య ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ముందు రోజే శక్తి తను డీల్ చేసుకున్న కేసులో ఎంత బిజీగా ఉన్నా సరే అతుల్యని డైరెక్ట్గా కలిసి తన స్టైల్లో ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అతుల్య ఎగ్జామ్స్ అన్నిటికీ అటెండ్ అయ్యి అన్ని ఎగ్జామ్స్ చాలా చక్కగా రాసింది. ఎగ్జామ్స్ పూర్తి కాగానే చిన్నప్పటి నుండి తమ తల్లిదండ్రులు చనిపోయాక అసలు చెన్నై వెళ్ళని అతుల్యకు ఎందుకో అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళ ఇంటిని అక్కడ తన వాళ్ళని కలవాలనే అనిపించుకొని ముందుగా ఆ విషయం శక్తికి చెప్పింది. ప్రస్తుతం ఇప్పుడు అతుల్య పైకి అలా నార్మల్గా ఉన్నా ఆమె లోపల ఎంత కుమిలిపోతూ ఉందో అది శక్తికి మాత్రమే తెలుసు. అందుకే వీటన్నిటి నుండి ప్రస్తుతం అతుల్యకు బ్రేక్ చాలా అవసరం. అందుకే అతుల్య తన కోరిక చెప్పగానే సరే బంగారం జాగ్రత్తగా వెళ్ళిరా, నేను మావయ్యతోనూ జస్వంత్తోనూ ఒకసారి మాట్లాడతాను అన్నాడు. దానికి అతుల్య కోపంగా పళ్ళు నూరుతూ అరే ఈడియట్, నువ్వు ముందు నన్ను ఒక్కసారి కలువు, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని కోపంగా కాల్ కట్ చేయడంతో పాపం ఏదో కేసు విషయంలో బిజీగా ఉన్న శక్తి అతుల్య చూపిస్తున్న కోపానికి మురిసిపోతూ వెట్రివేలు గారికి అతుల్యని బయటకు తీసుకువెళ్తాను మామ అని మెసేజ్ చేసి అతుల్యని ఇంటి బయటికి రమ్మని మెసేజ్ చేశాడు. అతుల్య బయటికి రాను, నువ్వే రూమ్లోకి రావాలి అని ఆర్డర్ వేయడంతో తిక్క రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని ఇంట్లోకి వెళ్ళగానే ఆప్యాయంగా పలకరించిన వల్లి గారిని తిరిగి పలకరించి అతుల్యని కలవడానికి ఆ రూమ్కి వెళ్ళాడు శక్తి. అతను ఆ రూమ్లో అడుగుపెట్టగానే క్షణాల్లో డోర్ క్లోజ్ అవ్వటం, తనని గోడకు అదుము పెట్టి మెడ దగ్గర మోచేత్తో లైట్గా నొక్కిపెట్టి తన కళ్ళల్లోకి అతుల్య కోపంగా చూడటం క్షణాల్లో జరిగిపోయాయి. కానీ కొంచెం కూడా అదురు బెదురు లేకుండా తన వైపే కోపంగా చూస్తున్న అతుల్య కళ్ళల్లో చిలిపిగా చూస్తూ ఒక్క ఉదుటున ఆమె నడుం పట్టుకొని మీద గుంజుకున్నాడు. అది ఏమాత్రం ఊహించిన అతుల్య షాక్ అయ్యి అసలు సూదిమను కూడా పట్టని తమ మధ్య దగ్గర ఉన్న తనాన్ని చూసి నీళ్లు నములుతూ ఏం చేస్తున్నావురా అని అడిగింది భయంగా. ఆ మాటలకు శక్తి చిన్నగా బ్లష్ అవుతూ నేను జస్ట్ టిఫిన్ వరకే అనుకున్నా, నువ్వు నన్ను టెంప్ట్ చేసి మన మధ్య ఇంకా కానీ ఫస్ట్ కిస్కి లంచ్ డిన్నర్కి ప్రేరేపించుకే బంగారం అంటూ తన చెక్కిలతో అతుల్య చెక్కిలు సున్నితంగా టచ్ చేస్తూ ఆ నడువంపుల్లో చేతి వేళ్లతో నాట్యం చేయించడం మొదలుపెట్టాడు శక్తి. అతని స్పర్శలోని మాయకు అతుల్య ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు నెమ్మదిగా కళ్ళు మూసుకొని అతని ఫ్రేజ్నెస్ని అతను చేస్తున్న అల్లరిని ఆస్వాదిస్తూ తనకు తెలియకుండానే అతనికి సరెండర్ అయిపోయి అతని చుట్టూ చేతులు చేర్చి అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఆ సహకారానికి ఇద్దరి మధ్య ఇంకా కానీ మొదటి ముద్దుకి శ్రీకారం చుట్టాడు శక్తి. ఆమె చెక్కిల మీద అల్లరి చేస్తున్న శక్తి పెదాలను నెమ్మదిగా ఆమె పెదాల మీద నిలిపి సాఫ్ట్గా మొదలైన ముద్దును గాఢంగా మార్చేశారు ఇద్దరు. ఎంతకీ దాహం తీరని ఆ ముద్దులో మమేకమై ఇద్దరు చుట్టూ ప్రపంచాన్ని సమయాన్ని మరిచి ఊపిరి తీసుకోవటం ఇబ్బంది అవుతున్నా ఒకరి నుండి ఒకరు దూరం జరిగే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. అతుల్య పెదాల్లో అమృతం రుచి చూసిన శక్తి మొదటి ముద్దులోనే మాధుర్యాన్ని చవిచూస్తూ ఉండగా ముద్దులోని గాఢత వల్ల తన పెదాలకు వెచ్చగా అతుల్య రక్తం రుచి తెలిసేసరికి కంగారుగా ఆ పెదాలను వీడి ముద్దు వల్ల గాయపడిన ఉబ్బిన ఆమె కింద పెదం చూస్తూ సారీ బంగారం, కంట్రోల్ చేసుకోలేకపోయానరా అంటూ లైట్గా ఆమె కింద పెదాన్ని కిస్ చేసి అప్పటికే సిగ్గుతో బుగ్గల్లో మందారాలు పూయిస్తున్న ఆమెను తన గుండెల్లో పొదుపుకున్నాడు శక్తి. నెమ్మదిగా ఆమెతో సహా బెడ్ మీదకు చేరి తన గుండెల మీదున్న అతుల్య ఇంకా బ్లష్ అవుతూ గుప్పెట్లో తన షర్ట్ని నలిపేస్తున్న ఆమెను చూడగానే అల్లరిగా నవ్వుతూ బంగారం ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగాడు శక్తి. ఆ ప్రశ్నకు అతుల్య చిరుకోపంగా ఏదో అనబోతూ చిన్నగా తలెత్తేసరికి శక్తి పెదాలు కూడా గాయపడి ఉండటం చూసి నీకు కూడా గాయమైంది, సారీ శివి అంటూ వెంటనే లేచి పక్కనే షెల్ఫ్లో ఉన్న జెల్ తీసి రాయబోతుంటే శక్తి మధ్యలోనే ఆపి చిన్న చిరునవ్వుతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇది గాయం కాదు బంగారం, తీపి గాయం, దీనికి మందు పోయాల్సింది ఇలా కాదు ఇలా అంటూ మళ్ళీ సున్నితంగా అతుల్య పెదాలు అందుకున్నాడు శక్తి. ఈ ప్రేమ పక్షులు ముద్దు యుద్ధాన్ని డిస్టర్బ్ చేస్తూ బయట నుండి వల్లి గారు రూమ్ డోర్ నాక్ చేసేసరికి ఇద్దరూ తేరుకొని కష్టంగా దూరం జరిగి కాసేపటికి మామూలే డోర్ ఓపెన్ చేయగానే వల్లి గారు కాఫీ స్నాక్స్ ఉన్న ట్రే లోపలికి తెచ్చిపెట్టి డిస్టర్బ్ చేసేందుకు సారీ కానీ
తింటూ మాట్లాడుకోండి అని ఆవిడ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆమె అలా వెళ్ళగానే అతుల్య వెళ్ళి డైరెక్ట్గా శక్తి వడిలో కూర్చుని అతని జుట్టు పీకేస్తూ, ఇందాకేమన్నా నన్ను ఒక్కదాన్ని చెన్నై వెళ్ళమని కదా అని అడుగుతుంటే శక్తి కష్టంగా ఆమె చేతి నుండి తన జుట్టు విడిపించుకొని, ఇప్పుడేమైంది తిక్కదానా, వెళ్ళమనే కదా నేను చెప్పింది అంటూ ఆగిపోయి అతుల్య మాటల్లో అర్థం కావడంతో ఆమె దగ్గర తీసుకుని ఆమె నుదుటిగా తన నుదురుని ఆనిచ్చి, నువ్వు కూడా నీతో రమ్మంటావు బంగారం అని అడిగాడు. ఆ ప్రశ్నకు అతుల్య చిన్న చిరునవ్వుతో అతని కళ్ళల్లోకి చూస్తూ, అవును, నువ్వు, నేను, అమ్మ, చిత్తప్ప, చిత్తి అందరం కలిసి వెళ్ళాం శివి అని అంది. ఆమె ఇంటెన్షన్ అర్థమై శక్తి చిన్నగా నవ్వి ఆమె నుదుటిపై పెదాలపుతో నిలిపి, ఓకే 2 డేస్లో వెళ్దాం, నేను అమ్మతోనూ మామయ్యతోనూ మాట్లాడతాను అనగానే అతుల్య హ్యాపీగా శక్తి మొహమంతా ముద్దులతో నింపేసి అలసట అతడి గుండెల్లో ఒదిగిపోయింది. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల ఆమెకు కంటి మీద కునుకు అనేది సరిగ్గా లేకపోవటం వల్ల తనకి స్వంతన దొరికే ఏకైక స్థానం అయిన శక్తి గుండెల మీద కళ్ళు మూయగానే నిద్ర ముంచుకు రావడంతో, గుడ్ నైట్ శిబి, నువ్వు కాఫీ తాగు, చల్లారిపోతుంది, నేను నిద్రపోతాను అంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఆ మొత్తగా నిద్రపోతున్నా అని కన్ఫర్మ్ చేసుకున్న శక్తి ఆమెను జాగ్రత్తగా పొదుగు పట్టుకొని నెమ్మదిగా కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తూ 15 రోజుల క్రితం దస్వంత్ అతుల్యను ఫాలో అయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళని తను పట్టుకున్నప్పుడు తను పెట్టిన టార్చర్ వల్ల వాళ్ళు బయట పెట్టిన నమ్మలేని నిజాల గురించి ఆలోచనలో పడ్డాడు శక్తి. ఆ ఆలోచన నడుమ తన గుండెల మీద హాయిగా సేద తీరుతున్న అతుల్య మోమును చూస్తూ, ఈ యుద్ధంలో మనిద్దరికీ ప్రాణభయం ఉంది బంగారం, అందులో నాకేం జరిగినా నీ ప్రాణం కాపాడే బాధ్యత నాది, కానీ నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉండి మన ఫ్యామిలీని అందరినీ నువ్వే చూసుకోవాలి అంటూ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్తగా ఆమె బెడ్ మీద అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి అక్కడి నుండి ముందుకు కదలబోయాడు. కానీ అంతలోనే నిద్రలో ఉన్న అతుల్య శక్తి చేయి పట్టుకొని తన గుండెలపై దాచేస్తూ, ఐ లవ్ యూరా, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి అంటూ కలవరించేసరికి ఒక్కసారిగా శక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన మీద పెంచుకున్న ప్రేమకు ఒకవేళ తను దూరమైతే తట్టుకునే శక్తి ఆమెకు లేదు. ఇప్పుడు ఆమె సర్వస్వం తనే అని శక్తికి బాగా తెలుసు. అలానే పరిస్థితులను అంచనా వేయడంలో తనేం తప్పు చేయడు. అందుకే అన్నిటికీ సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకుని ప్రేమగా మళ్ళీ ఒకసారి ఆమె నుదుటిని ముద్దాడి కష్టంగా ఆమె చేతిని విడిపించుకొని అక్కడి నుండి బయటికి వచ్చి వల్లి గారి అతుల్య నిద్రపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. 2 రోజులకి కేసు పని ముగించుకున్న శక్తి ఫ్యామిలీతో కలిసి చెన్నై పయనమయ్యాడు. శక్తి 2 రోజుల ముందే విషయం చెప్పడంతో ప్రయాణానికి అంతా ముందే సిద్ధం చేసి పెట్టారు వెట్రివేల్ గారు. టైంకి తల్లితో సహా అతుల్య ఇంటికి చేరుకున్న శక్తి అవంతి గారిని వెట్రివేల్ గారికి, వల్లి గారికి పరిచయం చేస్తుండగానే అప్పుడే రెడీ అయ్యి కిందకు వచ్చిన అతుల్య అమ్మ అంటూ అవంతి గారిని చుట్టేసి ఆమెతో కబుర్లు మొదలుపెట్టేసింది. ఎంతసేపటికి ఆ మాటల ప్రవాహానికి ఆనకట్ట వేయకపోయేసరికి అతుల్యకి ఇన్ని మాటలు వచ్చా అన్నట్టు ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు వెట్రివేల్ గారు. ఆ ఇద్దరు ఆశ్చర్యాన్ని చూసి శక్తి చిన్న చిరునవ్వుతో అతుల్య అవంతి గారి మధ్య ఉన్న అనుబంధం ఎలా ఏర్పడిందో చెప్పగానే ఇద్దరు మొహాల్లో సంతోషం వచ్చి చేరింది. ఇక ఎంతకీ ఆపని అతుల్య మాటల ప్రవాహానికి శక్తి ప్రేమగా విసుక్కుంటూ, బంగారం, మిగిలిన కబుర్లు ఫ్లైట్లో చెప్పుకోవచ్చు పదండి అంటూ ఇద్దరిని తీసుకుని బయలుదేరాడు. అతని వెనకే వల్లి గారు వెట్రివేల్ గారు పయనమయ్యారు. దారంతా అసలు తను ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా తన తల్లితోనే సోది చెప్తున్న అతుల్యని చూడగానే శక్తి ఉడుక్కుంటూనే ఉన్నాడు. కానీ లోలోన అతని మనసుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇద్దరూ అంత క్లోజ్గా ఉండటం శక్తికి చాలా నచ్చింది. ఉదయం సెక్యూరిటీతో బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నం అవుతూ ఉండగా చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుండి డైరెక్ట్గా వెట్రివేల్ గారి ఇంటికి చేరుకున్నారు. వల్లి గారు అవంతి గారికి రూమ్ చూపిస్తూ అని తీసుకువెళ్తూ అతుల్యను శక్తి రూమ్ చూపించమని పంపించారు. ఫ్లైట్ దిగిన దగ్గర నుండి అసలు శక్తి తనతో మాట్లాడకపోవటం, అతను ఎందుకలా మొహం మార్చుకున్నాడో అర్థం కాని అతుల్య శక్తికి రూమ్ చూపించి తనకు ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ కావడంతో ఇరిటేటెడ్గా ఉండటం వల్ల ముందు ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు శక్తి సంగతి చూద్దాం అనుకొని అతను తిట్టుకుంటానే ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. అతుల్య హాయిగా ఫ్రెష్ అయ్యి బాత్రూంలో
బయటకు వచ్చేసరికి బెడ్ మీద బాసాపట్ల వేసుకుని కూర్చుని వాష్రూమ్ వైపు చూస్తూ కనిపించిన శక్తిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది. కంగారుగా తిరిగి బాత్రూంలోకి వెళ్ళబోయేసరికి, నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళావంటే నేను ఈరోజు ఏం తినను అన్న శక్తి మాటగా అతుల్య పిచ్చి కోపంగా అనిపించింది. ఆ కోపంలో తనని తాను మర్చిపోయి వేగంగా వెళ్ళి శక్తి జుట్టు పట్టుకుని పీకేసి శాడిస్ట్, సైకో, స్టూపిడ్, ఈడియట్, రాస్కెల్ అంటూ వచ్చి రాని తిట్లు అన్నీ తిట్టేస్తూ ఉండగా శక్తి ఒక్కసారిగా ఆమెను తన ఒడిలోకి లాక్కొని తడిగా ఉన్న ఆమె కురులు సవరిస్తూ, ఎందుకే నేను కంట్రోల్ చేసుకునే కొద్దీ టెంప్ట్ చేస్తున్న రాక్షసి అంటూ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను తన గుండెలకు హత్తుకొని ఐ లవ్ యూ బంగారం అన్నాడు హార్ట్ఫుల్గా. అతుల్య తనకి బదులుగా అతని గుండెల మీద చిరుముద్దిచ్చి మౌనంగా కళ్ళు మూసుకుంది. చాలాసేపు ఇద్దరు సమయాన్ని మరిచి ఒకరి ఫ్రెష్నెస్లో ఒకరు ఆస్వాదిస్తూ ఉండగా అతుల్య అంటూ వల్లిగారు డోర్ కొట్టేసరికి అతుల్య ఒక్కసారిగా ఉలిక్కిపడి కంగారు పడుతూ శక్తిని చూసింది. శక్తి చిన్నగా చిరునవ్వు నవ్వడంతో అతుల్య ఆరంగా లేచి కూర్చుని, చిత్తు నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళు అని అంది. ఆ మాటకు వల్లి గారు సరే అంటూ వెళ్ళిపోగా శక్తికి ఫ్లైట్లో అతుల్య తనని ఇగ్నోర్ చేయడం గుర్తొచ్చి చిరుకోపంగా అతుల్య బుగ్గలు పిండేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శక్తిలో అసలు ఇప్పటివరకు అతుల్య చూడని ఆ యాంగిల్ అతను చిరుకోపంగా చూపించేసరికి అతుల్యకు బుర్ర తిరిగినట్టు అనిపించింది. పాపం ఎలాగో తేరుకొని రెడీ అయ్యి లంచ్ చేసి వచ్చి నీరసంగా ఉండటంతో వెంటనే నిద్రపోయింది. సాయంత్రం అవుతూ ఉండగా కమ్మటి కాఫీ అరోమా ముక్కు పుటాలను తాకేసరికి మేల్కొన్న అతుల్యకు తన పక్కనే బెడ్ మీద విష్ణుమూర్తి పోజులో పడుకొని తన వైపే చూస్తూ కనిపించేసరికి అతుల్య అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా లేచి పక్కనే ఉన్న కాఫీ తీసుకుని సిప్ చేస్తూ ఉంది. ఎంతసేపటికి అతుల్య తనని పట్టించుకుపోయేసరికి శక్తి ఉడుక్కుంటూ ఆమె చేతిలో కాఫీ కప్ లాక్కొని మిగిలిన కాఫీ సిప్ చేస్తూ, రాక్షసి నేను నీ మీద అలిగాను, ఆ విషయం ఏమాత్రం పట్టించుకోకుండా నన్ను కేర్ చేయడం మానేశావు నువ్వు అంటూ అందంగా మూతి ముడిచి చెప్పేసరికి అతుల్య చిన్న చిరునవ్వుతో శక్తి పెదాల మీద చిన్న ఫెక్కిచ్చి, అలగటం అమ్మాయిల బర్త్ రైట్ రా బాబు, అబ్బాయిలకి కాదు అంటూ శక్తి ఒడిలో కూర్చొని అతని జుట్టుతో ఆడుతూ అల్లరి చేయటం మొదలుపెట్టింది అతుల్య. శక్తి ఆమె అల్లరిని ఇష్టంగా భరిస్తూనే కంటి కొసల్లో దాగి ఉన్న ఆమె కన్నీళ్లను తుడుస్తూ, అప్పా అమ్మ గుర్తొచ్చారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అతుల్య ఇక తనను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఏడుపు కంట్రోల్ చేసుకోవటం వల్ల వెక్కుతూ శక్తి మెడవంపుల్లో తలదాచుకుంది. ఐ మిస్ యూ మై అప్ప అమ్మ అని ఏడుస్తూ ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి అక్కడ తనకి తన తల్లిదండ్రులతో ముడిపడి ఉన్న జ్ఞాపకాల అన్నీ వాళ్ళిద్దరే గుర్తు చేసుకుంటూ తన కళ్ళ ముందు ప్రాణాలతో విడిచిన తన తల్లిదండ్రులు కనిపిస్తుంటే ఆ పరిస్థితి తన మెదడు మనసు హ్యాండిల్ చేయలేకపోయాయి. అందుకే అప్పటికే తన మనసును గ్రహించిన శక్తి ఆమెను పరిపరి విధాలుగా డైవర్ట్ చేయాలని ఎంత ట్రై చేసినా ఆ మాత్రం తట్టుకోలేకపోయింది. ఆ బాధలోనే ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని వెంటనే నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రపోయిన కాసేపటికే అక్కడ శక్తికి విషయం అర్థమై తల నిమురుతూ అక్కడే ఉండిపోయాడు. కాసేపటికి శక్తి అవి ఇవి కబుర్లు చెప్తూ ఆమెను ఓదార్చి వట్రీమారన్ గారి విషయంలో ఇప్పటికి ఉండే తెలివిగా అడుగు వేయటం మొదలు పెట్టమని చెప్పడంతో ఆ విషయం గురించి ఆలోచనలో పడింది అతుల్య. ఇద్దరూ చాలాసేపు ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని కరిగించేశారు. ఆ రోజు అలా ఇంట్లో గడిపేశారు అందరూ. మరుసటి రోజు వట్రీవేల్ గారు వాళ్ళ పొలాలు చూపిస్తానని ఊర్లో ఉన్న పొలాలకు తీసుకెళ్లారు. వీళ్ళకి దస్వంత్ కూడా తోడు కావడంతో సాయంత్రం వరకు అన్ని తోటలు చూస్తూ భోజనాలు కూడా అక్కడికే రావడంతో అక్కడే తినడానికి అరేంజ్ చేసుకుని చక్కగా పైరుగాల్ని ఎంజాయ్ చేస్తూ భోజనాలు ముగించారు. సాయంత్రం అవుతూ ఉండగా ఇంటికి తిరిగి చేరుకొని ఫ్రెష్ అయ్యి డిన్నర్ కానించి ఎవరి వారు అలసిపోవటం తొందరగానే నిద్రలోకి జారుకున్నారు. అతుల్యకు మాత్రం తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకునేసరికి ఆమె సంతోషం మామూలుగా లేదు. ఆ ఆనందంలో నిద్ర పట్టక శక్తి రూమ్కి వెళ్ళేసరికి అతను నిద్రపోతూ కనిపించాడు. అతుల్యకు అతన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తిరిగి వెళ్ళబోతుంటే, బంగారం ఏమైంది, నువ్వు ఇంకా నిద్రపోలేదా అంటూ లేచి కూర్చొని అతుల్యని దగ్గరకు తీసుకున్నాడు. ఏదో చిన్న అలికిడి మెలకువ రావడంతో అతని ప్రశ్నగా అతుల్య ఆశగా టెర్రస్ మీదకి వెళ్దామా అని అడిగింది. ఆమె మామూలుగా ఏమడిగినా కాదనలేని శక్తి ఇప్పుడు ఇంత క్యూట్గా అడిగేసరికి నిద్ర మొత్తం వదిలిపోవడంతో సరే బంగారం పద
అంటూ లేచి బెడ్ దిగి ఆమెతో కలిసి టెర్రస్ మీదకి వెళ్ళాడు. వెన్నెల వెలుగులో చిక్కగా పరిచి ఉన్న చుక్కలను చూస్తూ పక్కనే ఉన్న శక్తి చేతిని చుట్టేసి అతని భుజం మీద వాల్చి చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ నెమరవేసుకుంటూ తనకి గుర్తున్న ప్రతి విషయం చెప్పడం మొదలుపెట్టేసింది అతుల్య. ఆమె చెప్పే ప్రతి విషయం చాలా శ్రద్ధగా, అంతకంటే ఓపిగ్గా వింటున్నాడు శక్తి. ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడే నిద్రపోయారు. ఉదయం ఎప్పుడో సూర్యకిరణాలను నడినెత్తిన తాకుతుంటే ఇద్దరు బద్ధకంగా కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉండగా అతుల్య ఫోన్ రింగ్ అయ్యింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి తన వైపే చూస్తున్న శక్తిని చూసి చిన్న చిరునవ్వుతో అతని పెదాల మీద ఒక స్వీట్ పెక్కిచ్చి, గుడ్ మార్నింగ్ సిబి, పద ఈరోజు ఇక్కడున్న బాబాయ్ ఆఫీస్కి వెళ్ళాలి అంటూ పైకి లేచిన అతుల్య చేపెట్టుకుని ఒక్కసారిగా లాగటంతో ఆమె సరాసరి వచ్చి శక్తి ఒడిలో పడి పూర్తిగా అతనికి అతుక్కుపోయింది. ఊహించిన పరిణామానికి ఆమె షాక్ అయ్యి శక్తి కళ్ళలోకి చూస్తూ ఉండగా అతను అల్లరిగా కన్ను కొట్టి ఆమె చుట్టూ చేతులు బిగించి, బంగారం, ఈరోజు నువ్వు నన్ను సిబి అని ఎందుకు పిలుస్తున్నావో తెలిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టేది లేదు, చెప్పు, దానికి అర్థం ఏంటి అని అడిగాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనానికి అతుల్య లోపల నవ్వుకుంటూనే శక్తి మెడ చుట్టూ చేతులు చేర్చి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, లేదు, నాకు అప్పుడే చెప్పాలని లేదు, దానికి ఇంకా టైం ఉంది అంటూ శక్తి గుడ్డల మీద వేలు పెట్టి చూపిస్తూ, ఈ రౌడీ పోలీసు నా ఓన్ ప్రాపర్టీ, వీణ్ణి నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకునే రైట్ నాకుంది, రైట్, మధ్యలో నీకే నొప్పి అంటూ తన మాటలకు తన వైపే మైమరుపుగా చూస్తున్న శక్తి మెడ మీద చిన్నగా బైట్ చేసి అతను తేరుకునేలోపే అక్కడి నుండి తుర్రుమని పారిపోయింది అతుల్య. ఆమె చేసిన అల్లరమనికి శక్తి తనలో తనే బ్లష్ అవుతూ, రాక్షసి, నా దగ్గరే నీ అల్లరంతా, ఇందాక ఎంత హుందాగా మాట్లాడో, ఏ మేటర్ని ఎంత తెలివిగా హ్యాండిల్ చేసావు, నా దగ్గర వచ్చేసరికి నీకు అల్లరి వేషాలు ఎక్కువైపోతున్నాయి అని ముద్దుగా తిట్టుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ కానించి అతుల్య, వెట్రివేలు గారు, దస్వంతుడితో కలిసి అక్కడున్న వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్కి బయలుదేరారు శక్తి. దారిలో ఏవో 2 వెహికల్స్ తమని ఫాలో అవటం ఓ కంట శక్తి అతుల్యలు గమనిస్తూనే ఉన్నారు. కాసేపటికి ఆఫీస్ చేరుకుని అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తున్న దారిలో అతుల్య ఫేవరెట్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా కడుపు నింపుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు నుండి అతుల్య ఇన్నాళ్ళు అక్కడ ఏం మిస్ అయిందో అన్నీ చూస్తూ అక్కడ దగ్గరలో ఉన్న ఫేమస్ గుడికి చేరుకుని అందరూ కలిసి దర్శనం చేసుకుని ఒకచోట కూర్చొని ఉండగా ఎవరో తమని ఫొటోస్ తీయటం కూడా అతుల్య శక్తులు గమనించారు. కానీ ఏమీ తెలియనట్టే ఉన్నారు. 2 రోజుల్లో తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్లే ముందు అతుల్య మేనమామ అంటే దస్వంత్ ఫ్యామిలీని కలిసి వెళ్ళాలి అని అనుకున్నారు వెట్రివేలు గారు. అనుకున్నట్టుగానే వెట్రివేలు గారు అతుల్య, శక్తి, వల్లి గారు, అవంతి గారులను తీసుకుని దస్వంత్ ఇంటికి చేరుకున్నారు. వీళ్ళు వస్తున్నారని దస్వంత్ తన తల్లిదండ్రులకు ముందే ఇన్ఫామ్ చేశాడు. కానీ అతని తండ్రి ఇనియన్, తల్లి అరుణిలను చిన్నప్పటి నుండి అతుల్యనే తమ కోడలుగా ఊహించుకుంటూ వచ్చారు. అలా అని ఆమె మీద పొంగికొచ్చే ప్రేమేం లేదు వాళ్లకు. కేవలం అతుల్య వెనుకున్న కొన్ని కోట్ల ఆస్తి తమ బిడ్డ వారసుడు అవుతాడన్న అత్యాశ మాత్రమే వాళ్ళది. అందుకే కనీసం చెల్లెలు, బావ యాక్సిడెంట్లో చనిపోతే అనాథలా మిగిలిన మేనకోడలను చూడటానికి కూడా వెళ్ళలేదు వీళ్ళు. బిజినెస్ పనుల్లో ఖాళీ లేదని ఒకరు ఆరోగ్యం బాగాలేదని ఇంకొకరు ఆగిపోయారు. కానీ అంత చిన్న వయసులో కొడుకు దస్వంత్ అతుల్యని చూడాలి అని తిండి తినటం మానేసి గొడవ చేయడంతో తెలిసిన వాళ్ళని తోడిచ్చి కొడుకును మాత్రమే పంపించి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు ఈ దంపతులు. అప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన మేనకోడల్ని పట్టించుకునే ఆలోచన కొంచెమైనా చేయలేదు. కానీ ఇప్పుడు వయసుకు వచ్చిన మేనకోడల్ని తమ కోడలుగా చేసుకోవాలని మాత్రం తెగ ఆరాటపడుతూ ఉన్నారు. వీళ్ళకి దస్వంత్ ఇష్టంతో కానీ అతుల్య ఇష్టంతో కానీ కొంచెం కూడా పని లేదు. కేవలం అతుల్య వెనుకున్న ఆస్తి వాళ్ళకి సొంతమైతే మాత్రం చాలు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ శక్తి అతుల్య జీవితంలోనికి అడుగుపెట్టడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే దస్వంత్ ద్వారా అంతా తెలుసుకొని ఎలా అయినా ఇప్పుడు శక్తి, అవంతి గారిను అతుల్యకు దూరం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారో ఆ దంపతులు. అందుకే అందరినీ ఏదో ఫార్మాలిటీకి పలకరించి కూర్చోమని చెప్పి అందరితో ఫార్మల్ కబుర్లు చెప్పడం మొదలుపెట్టేశారు. ఆ కబుర్ల మధ్యలోనే శక్తి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దదని, అలాగే అతను పోలీస్ ఆఫీసర్ అని తెలియడంతో శక్తిని తాకాలంటే భయంగా ఉన్న మాటల ద్వారానే వాళ్ళను అవమానించి అతుల్యను వాళ్లకు దూరం చేయాలనుకున్నారు.
ఆ చెత్త పథకంలో భాగంగానే అవంతి గారిని అన్ని విధాలుగా అవమానించే ప్రయత్నాలు అరుణి గారు చాలా ట్రై చేశారు. కానీ ప్రతి ప్రయత్నాన్ని అతుల్య తెలివిగా తిప్పికొడుతుంటే అసలు ఆ అతుల్య అతుల్యనా అన్న అనుమానం కలిగింది ఆ దంపతులిద్దరికీ. జరిగింది చూస్తుంటే వెట్రివేలు గారు, వల్లి గారు, దస్వంతులకు మాత్రం ఆ ఇద్దరు ఎందుకో ఆమెతో అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాక అప్పటికే జరిగింది చూసి ఎలాంటి భావాలు లేకుండా ఉన్న శక్తిని చూడగానే వీటి వల్ల అతుల్య శక్తుల మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందో అన్న భయం మొదలైంది. అలా అని అరుణి గారిని, ఇనియన్ గారిని ఏమీ అనలేక వీలైనంత తొందరగా అందరినీ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు వెట్రివేలు గారు. వెళుతూ వెళుతూ అతుల్య తనదనే స్టైల్లో తన మేనమామ మేనతకు మరోసారి తన లైఫ్లో తల దూచొద్దు అని, దూరిస్తే ఊరుకోడని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు వెళ్ళగానే తన తల్లిదండ్రులు దస్వంత్ కూడా గడ్డి పెట్టి ఇంట్లో ఉండబుద్ధి కాక ఒకసారి శక్తిని కలిసి జరిగిన దానికి సారీ చెప్పాలి అనుకున్నాడు. ఇంటిని చేరుకోగానే వెట్రివేలు గారు, వల్లి గారు కూడా అవంతి గారిని జరిగిన దానికి క్షమించమని అడగగానే అవంతి గారు చిన్న చిరునవ్వుతో జరిగింది మర్చిపోమని చెప్పి వాళ్ళకి ఊరట ఇచ్చారు. ఇంటికి చేరుకోగానే చిరాగ్గా తన రూమ్కి వెళ్ళిన అతుల్యని గమనించిన శక్తి ఆమె వెనకే రూమ్కి వెళ్ళేసరికి ఆమె ఫ్రెష్ అవ్వడానికి అక్కడే బెడ్ మీద కూర్చొని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో అతుల్య ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి బెడ్ మీద ఉన్న శక్తిని చూడగానే వెంటనే అతని ఒడిలో చేరిపోయి అతని గుండెల్లో ఒదిగిపోయి ఉండేసరికి శక్తి ఆమెను జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని నెమ్మదిగా వెనక్కి వాలి ఫ్రెష్గా ఉన్న ఆమె మోమును చూస్తూ, ఎందుకో నీకు అంత కోపం? వాళ్ళు ఎంత తప్పుగా ప్రవర్తించినా వాళ్ళ మనవాళ్ళు కాబట్టి కొంచెం సాఫ్ట్గా డీల్ చేయాల్సింది బంగారం అన్నాడు ఆమె ముంగురులు సరిచేస్తూ. ఆ మాటకు అతుల్య కోపంగా అతని హార్ట్గా దగ్గర బైట్ చేసి, మా అమ్మను వాళ్ళెవరో అలా అవమానిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకున్నావు శివి? అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను. ఇంకోసారి అమ్మ జోలికి రావడానికి సాహసించారు అంటూ నోట్లో అడ్డబెడి తిట్టుకుంటూ ఉన్న అతుల్యను చూసి మురిసిపోతూ ఆమెకు తన తల్లి మీదున్న ప్రేమ ఎంత బలమైందో, ఎంత గొప్పదో తెలుస్తుంటే శక్తి ఉప్పొంగిపోయే మనసుతో ఆమెను గాఢంగా తన గుండెలకు హత్తుకొని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడు శక్తి. ఇంతలో శక్తి దస్వంత్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి అతను కలవాలి, కింద వెయిట్ చేస్తున్నాను అనటంతో 5 minutesలో వస్తాను అని కాల్ కట్ చేసి అతుల్య పక్కకి జరిపి ప్రయత్నం చేయగా ఆమె అప్పటికే అతని గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రలోకి జారుకోవటం శక్తి తలకొట్టుకున్నాడు. ప్రేమించిన వాడి దగ్గర అయితే అమ్మాయి సిగ్గుపడతారు, లేకపోతే ఫ్రీగా ఫీల్ అవుతారు. ఇది మాత్రం నేను దీనికి ఇలా దొరకటం ఆలస్యం, హాయిగా నిద్రపోతుంది రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి నిద్రలో ముడుచుకున్న ఆమె పెదాల మీద చిన్న పెక్కిచ్చి, ఏం చేస్తున్నావే రాక్షసి అని చిరుకోపంగా తిట్టుకుంటూ దస్వంత్ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉండగా శక్తికి మురళీధర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ అటెండ్ చేసిన శక్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే వెట్రి గారు కాల్ చేసి రిటర్న్ అవ్వడానికి ఏర్పాట్లు చేయమని చెప్పి అభికి కాల్ చేశాడు. అతనితో మాట్లాడి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అందరూ రిటర్న్ అవ్వడానికి లగేజ్ ప్యాక్ చేసుకుని హాల్లో తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు. శక్తి వెట్రి గారిని చూస్తూ స్టార్ట్ అవుదాం మావయ్య అనగానే వెట్రి గారు అక్కడ పని వాళ్ళతో అన్నీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అతుల్య, వల్లి గారిని, అవంతి గారిని తీసుకుని బయటికి వచ్చారు. అందరూ దస్వంత్కి చెప్పి హైదరాబాద్ స్టార్ట్ అయ్యారు. తెల్లవారుతూ ఉండగా హైదరాబాద్కి రీచ్ అయ్యారు. శక్తి అక్కడి నుండి డైరెక్ట్గా మురళీధర్ గారిని కలవటానికి బయలుదేరుతూ అవంతి గారిని తను తిరిగి వచ్చే వరకు అతుల్య వాళ్ళ దగ్గరే ఉండమని చెప్పి వెళ్తూ తన వైపే బెంగగా చూస్తున్న అతుల్ని హక్ చేసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఇంపార్టెంట్ పనిరా, వచ్చాక మాట్లాడతా బంగారం, నేను తిరిగి వచ్చే వరకు మీలో ఏ ఒక్కరూ ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న సెంతల్తో ఏదో మాట్లాడి వేగంగా మురళీ గారి దగ్గరికి బయలుదేరాడు శక్తి. సిటీ అవుట్స్కట్స్. శక్తి సీక్రెట్గా తన మిషన్ కోసం అరేంజ్ చేసుకున్న ఒక సీక్రెట్ ప్లేస్లో తన నలుగురు సబార్డినేట్స్లో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కు చేరిపోతే మిగిలిన ఇద్దరు వాళ్ళ ప్లేస్లో దాడి చేసిన వారికి బందీలయ్యారు. ఇద్దరు కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. రక్తం మడుగులా ఉన్న ఆ స్థలాన్ని చూడగానే శక్తిలో దాగున్న రుద్రుడు బయటికి రావడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ పోలీసు బుర్ర ఆవేశపడకుండా తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టింది. శక్తికి బాగా తెలుసు ఈ దాడి చేయవలసిన అవసరం ఎవరికి ఉంది అని. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో శక్తికి పక్కగా తెలుసు కాబట్టి తన సబార్డినేట్స్ని ఎందుకు కిడ్నాప్ చేశారా అన్న ఆలోచన
మునిగిపోయాడు. శక్తి తన ఆలోచనలో ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఉన్న మురళీధర్ గారు, అసలు ఇదంతా ఎవరు చేశారు శక్తి? అసలు ఈ ప్లేస్ ఇప్పటి వరకు నాకే సరిగ్గా తెలియదు, అలాంటిది ఇంత సీక్రెట్గా మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ కనిపెట్టి ఇదంతా చేయడానికి కారణం ఏంటి అని అడిగారు. ఆయన ప్రశ్నకు తన ఆలోచన నుండి తేరుకున్న శక్తి ఆయన అక్కడి నుండి తీసుకుని బయటకు వచ్చేసి, సార్ ఈ ప్లేస్ గురించి మా టీంకి తప్ప ఎవరికి తెలియదు, ఇక్కడ జరిగిందానికి ప్రత్యక్షంగా బయట సత్తు కారణం అయి ఉండవచ్చు, కానీ పరోక్షంగా మాత్రం మా టీంలో ఎవరు డబ్బుకు అమ్ముడుపోయారు అని అర్థమవుతుంది. ఇక ఎవరు చేశారంటే ఇక్కడ మేము గేదర్ చేసుకున్న ఒక స్కౌండ్రల్ నీచులకు సంబంధించిన డీటెయిల్స్ పక్కా ఆధారాలన్నీ మాయం చేశారంటే ఇదంతా చేసింది ఆ మారనే సార్ అని చెప్పాడు. మారన్ పేరు విన్న మురళీధర్ గారు కంగారు పడుతూ, ఏంటి శక్తి నువ్వనేది? మారన్కు సంబంధించిన సాక్ష్యాలన్నీ మాయమయ్యాయా అని అడిగారు. దానికి శక్తి చిన్న చిరునవ్వు సమాధానం కావడంతో నవ్వులోనే భావం అర్థమై మురళీధర్ గారు కాస్త రిలాక్స్ అవుతూ, మరి మన వాళ్ళని ఎలా విడిపించాలనుకుంటున్నావు శక్తి అని అడిగారు. ఆయన ప్రశ్నకు శక్తి ప్లెజెంట్ స్మైల్తో, మన వాళ్ళని తీసుకువెళ్ళి ఆ మారన్ గాడు వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు సార్, మన వాళ్ళు ఎన్ని రోజులు వాడి దగ్గర ఉంటే అన్ని రోజులు వాడికే చుక్కలు కనిపిస్తాయి అని వాళ్ళ పక్క నుండి చనిపోయిన కానిస్టేబుల్ శవాలను తీసుకువెళ్ళటం చూస్తూ, వాడు చేసిన ప్రతిదానికి ఖచ్చితంగా వాడిని శిక్షిస్తాను సార్, వాడిని ఊరికే వదిలిపెట్టను అన్నాడు శక్తి స్థిరంగా. సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక పాడుపడ్డ బంగ్లా కింద సీక్రెట్గా ఉన్న అండర్ గ్రౌండ్ ఇంట్లో ఒక చీకటి గదిలో స్పృహలేని శక్తి సబార్డినెన్స్ ఇద్దరిని 2 కుర్చీలు కట్టేసి కళ్ళకు గంతలు కూడా కట్టిపడేశారు. వాళ్ళని అక్కడ తీసుకొని ఇంచుమించుగా 12 గంటలు అవడంతో నెమ్మదిగా అప్పుడే స్పృహలోకి వస్తూ ఉన్నారు. స్పృహలోకి వచ్చిన ఇద్దరికి తన బంధింపబడ్డామో అలాగే కళ్ళకు గంతలు కూడా కట్టడం వల్ల అసలు తాము ఎక్కడ ఉన్నామో కూడా అర్థం కాకపోవడంతో ఇద్దరు ముందు కాస్త భయపడ్డారు. కానీ మరుక్షణమే ఎందుకో రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా ఏవో అడుగుల శబ్దం ధీటుగా వినిపించేసరికి ఆ శబ్దాన్ని వింటూ ఉన్నారు ఆ ఇద్దరు. కాసేపటికి అడుగుల శబ్దం వాళ్ళకి బాగా దగ్గరగా వచ్చాక ఆగడంతో ఇద్దరు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ఏం జరగబోతుందో అని ఉత్కంఠంగా వెయిట్ చేస్తూ ఉండగా, బాస్ వీళ్ళకి స్పృహ వచ్చింది అని చెప్పాడు ఎదురుగా ఉన్న రౌడీలలో ఒకడు. ఆ మాటకి వాళ్ళిద్దరి మధ్యలో కాస్త ముందున్న వ్యక్తికి చూడటానికి క్లాస్గా ఉన్న అతని చూపులు మాత్రం రాక్షసంగానే ఉన్నాయి. అతనే మారన్. చైర్లో కట్టేసి ఉన్న ఆ ఇద్దరిని కసిగా చూస్తూ కాస్త కటువుగా, నా సామ్రాజ్యాన్ని కెలికి బతకగలం అనుకున్న వీళ్ళెవరినీ ఊరికే వదిలిపెట్టను, కానీ ఇప్పుడు కాదు, తనకి ఇంకా టైం ఉంది, జాగ్రత్తగా ఉండండి వీళ్ళతో అనేసి అక్కడి నుండి బయట హాల్లోకి వచ్చి తన వెంటనే వచ్చిన తన అసిస్టెంట్తో వాళ్ళ దగ్గర పెట్టిన ట్రాకర్స్ దొరికాయా అని అడిగాడు మారన్. దానికి అతను అసిస్టెంట్, లేదన్నా ఎంత వెతికినా వాళ్ళ దగ్గర ట్రాకర్స్ ఎక్కడున్నాయో మాత్రం తెలీదు అనగానే మారన్ ఆలోచిస్తూ, ముందు ఆ పని చూడండి, వాళ్ళ దగ్గర ట్రాకర్స్ ఉండటం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ ఇలాంటి విషయాలు ఛాన్స్ తీసుకోకూడదు అనేసి అతను అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మారన్ అలా వెళ్ళగానే అతను చెప్పినట్టుగానే అతని అసిస్టెంట్ తన మనుషులతో శక్తి సబార్డినెన్స్ ఇద్దరిని మళ్ళీ పూర్తిగా చెక్ చేయించాడు. ఎంత చెక్ చేసినా వాళ్ళ దగ్గర ట్రాకర్స్ ఎక్కడున్నాయో దొరక్కపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఆపుకోలేక ఇద్దరిని కొట్టబోయాడు. కానీ మారన్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమనటం గుర్తొచ్చి కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. కళ్ళకు గంతలు కట్టి ఉన్న వాళ్ళ దగ్గర ఆ రౌడీలు ఏం తిప్పలు పడుతున్నారో అర్థం చేసుకున్న ఆ సబార్డినెన్స్ ఇద్దరు మాత్రం చాలా కష్టంగా తన నవ్వును కంట్రోల్ చేసుకున్నారు. కాసేపటి శక్తి అక్కడి నుండి వెళ్ళి అభిని కలిశాడు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకొని మరో సీక్రెట్ ప్లేస్కి చేరుకున్నారు. అక్కడ 18 ఏళ్ల అబ్బాయిని స్పృహ లేకుండా పడుండడం చూసిన శక్తి, ఇప్పుడు వీడి కండిషన్ ఏంటి అని అడిగాడు అభిని. దానికి అభి కాసేపట్లో లేస్తాడ్రా అంటూ అక్కడే కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ స్పృహలో లేని ఆ అబ్బాయిని చూస్తూ, రే వీడిని నీతో ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకోవటం రిస్క్ అవుతుందిరా, ఒకసారి ఆలోచించు, ఎంతైనా వీడిది కూడా ఆ నరరూప రాక్షసుడు రక్తమే కదా అనడంతో శక్తి చిన్న చిరునవ్వు నవ్వి, రక్తం ఒకటైనంత మాత్రాన వీడు కూడా వాడిలాంటి వాడే అనుకోవటం కరెక్ట్ కాదురా, అయినా ఇదంతా నా బంగారం హ్యాండిల్ చేస్తుందిలే అనగానే అభి చిన్నగా నవ్వుతూ అతువులను తలుచుకోగానే శక్తి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ స్పార్క్ను చూస్తూ ఉండిపోయాడు. ల్యాప్టాప్లో బిజీగా ఉన్న అభి, అరే మన వాళ్ళ లొకేషన్ మనం ఊహించిన ప్లేసే చూపిస్తుందిరా, ఏం చేద్దాం అని అడిగాడు శక్తిని. ఆ ప్రశ్న శక్తి ఇంకా స్పృహలోకి రాని అబ్బాయిని చూస్తూ, రేపటి వరకు రెస్ట్ తీసుకుందాం, రేపు ఉదయం ఆలోచిద్దాం అన్నాడు తీరిగ్గా.
శక్తి మాటలకు అభి నవ్వుతూ, "నువ్వు మారవరా ఈడియట్" అంటూ తన పనిలో పడిపోయాడు. కాసేపటికి అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న ఆ అబ్బాయి నెమ్మదిగా కళ్ళు తెరవడం గమనించిన అభి శక్తులు ఆ అబ్బాయిని చూస్తూ ఉండగా, ఆ అబ్బాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి భయంగా చుట్టూ చూస్తూ తన వైపే చూస్తున్న అభి శక్తిని చూసి, "సార్, ఎవరు మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నాతో మీకు పనేంటి?" అని భయంగా అడిగేసరికి ఆ అబ్బాయి భయపడతాడు లేకపోతే రెచ్చిపోతాడు అనుకున్న అభి ఆశ్చర్యపోతూ, "రే, మేము నిన్ను కిడ్నాప్ చేశానురా, మమ్మల్ని సార్ అంటూ గౌరవంగా పిలవటం ఏంట్రా" అని అడిగాడు. అప్పటికే శక్తి ఆ అబ్బాయిని చూసి చిన్న చిరునవ్వు నవ్వడంతో ఆ అబ్బాయి, "మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు, కానీ నేనెవరో తెలుసుకునే కిడ్నాప్ చేశారు అని నాకు నన్ను కిడ్నాప్ చేసినప్పుడే అర్థమైంది. అలాగే మీరు" అని శక్తిని చూస్తూ, "పోలీస్ ఆఫీసర్ నాకు తెలుసు సార్" అన్నాడు తలదించుకొని. ఆ మాటలకు అభి ఆశ్చర్యపోతూ శక్తితో, "అరే, వీడు నిజంగానే ఆ మారన్ కొడుకేనా?" అని అడిగాడు ఆ అబ్బాయిని చూసి డౌట్ పడుతూ. ఆ ప్రశ్నకు శక్తి చిరునవ్వుతో సమాధానమైతే ఆ అబ్బాయి అభిని చూస్తూ, "అవును సార్, నేను వెట్రి మారన్ కొడుకు అజీష్నే. మా అప్పా గురించి తెలియనంత వరకు ఆయనంత గొప్ప వ్యక్తి ఈ భూమి మీద లేడని, ఆయన లాంటి గొప్ప మనిషి నాకు తండ్రి అయినందుకు నా ఆనందం మాటల్లో చెప్పలేనిది సార్. కానీ ఎప్పుడైతే ఆయన మంచితనం ముసుగు వేసుకున్న ఒక నరరూప రాక్షసుడు, ఆయనంత నీచుడు ఈ ప్రపంచంలో లేడని, ఆయన చేసిన అకృత్యాలని తెలిసిన నా తల్లి కూడా తన పొట్టను పెట్టుకున్నాడు అని తెలిసిందో, ఆ క్షణమే ఆయనంటే ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ చచ్చిపోయాయి సార్. అసలు దేవుడు అలాంటి వాడి బిడ్డగా నన్ను ఎందుకు పుట్టించాడో అని ఆయన నిజస్వరూపం తెలిసిన దగ్గర నుండి నేను బాధపడని రోజంటూ లేదు సార్. గిల్టీనెస్తో చచ్చిపోవాలని 2 రోజులు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను, కానీ దురదృష్టవశాత్తు బతికిపోయాను. ఇలా బయటపడ్డాను. మళ్ళీ అటెంప్ట్ చేస్తే ఆ సమయంలో అనుకోకుండా అతను నన్ను అన్న కూతురు అంటే అతుల్యక్కను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. అమ్మని ఎలాగో నాకు దూరం చేశాడు, కనీసం అక్కనైనా ఆయన నుండి ఎలా అయినా కాపాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ముందు ఆయన అకృత్యాలను సాక్ష్యాలు సంపాదించి ఆయన చట్టపరంగా లాక్ చేసి అతుల్య అక్కని విషయం చెప్పి తనని సేఫ్ ప్లేస్కి చేర్చాలి అనుకున్నాను. అందుకే ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదిస్తున్న టైంలో ఫ్రెండ్స్ ద్వారా మీరు ఆయన కేసు సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని తెలిసింది. అందుకే నేను కలెక్ట్ చేసిన సాక్ష్యాలన్నీ మా ఫ్రెండ్ ద్వారా మీకు అందేలా చేశాను అని జరిగిందంతా చెప్పి మౌనంగా తలదించుకున్నాడు అజీష్. అతను చెప్పింది కాస్త కూస్తో తెలిసినా అతని నోట నుండి నిజమంతా వినేసరికి అభి పెద్ద షాకు గురయ్యాడు. శక్తి మాత్రం తండ్రి రక్తం పంచుకున్న అతని నీచ బుద్ధులు పంచుకోకుండా మంచిదారిలో ఆలోచిస్తున్న అజీష్ని ముచ్చటగా చూస్తూ అతని భుజం తట్టి అభినందనంగా, "నచ్చావురా బామర్ది, పద" అనగానే శక్తి మాటకి ఈసారి షాక్ అవటం అజీష్ వంతయింది. శక్తి మాటలు తెరుకున్న అభికి శక్తి అజీష్ని ఎందుకు కిడ్నాప్ చేశాడో, అలాగే ఎందుకు తనతో పాటు అతుల్య దగ్గర తీసుకుని వెళ్తున్నాడో ఇప్పుడు అర్థం కావడంతో అభి సంతోషంగా శక్తిని హక్ చేసుకుని, "మనుషుల మనస్తత్వాన్ని అంచనా వేయటంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వవని మరోసారి నిరూపించావురా. శక్తి చాలా హ్యాపీగా ఉంది" అంటూ ఇంకా షాక్లోనే ఉన్న అజీష్ భుజం తట్టి, "రే తమ్ముడు, నువ్వు విన్నది నిన్ను షాక్కి గురి చేసిన మాటే అయినా వాడు నిజంగానే బావవుతాడు. మన అతుల్య కాబోయే మొగుడు వీడు" అనటంతో అజీష్ కాస్త షాక్ నుండి తెరుకొని సంబరంగా శక్తి చేతులు పట్టుకొని, "చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఉండగా అక్క మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు అన్న నమ్మకం నాకుంది. అక్క ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని" కాస్త సంశయిస్తూ, "మీరేమీ అనుకోకపోతే నేను అక్కను ఒక్కసారి కలవచ్చా సార్, ప్లీజ్" అని అడిగాడు. తోడబుట్టకపోయినా తన రక్తం అన్నది ఇద్దరిలో ఇంత చేసిన అజీష్ సంశయానికి అభి నవ్వుతూ, "నువ్వు గంజాయి తోటలో తులసి మొక్కలా ఉన్నావురా అజీ అని మీ అక్కని చూడటానికి నీకు పర్మిషన్ ఏంటి, పద వెళ్దాం" అనగానే అజీష్ శక్తిని భయంగా చూస్తూ, అది అది సార్" అంటూ శక్తి అజీష్ని హక్ చేసుకుని, "సార్ కాదురా బావమర్ది, బావమర్ది, బావా అని పిలువు" అనగానే అజీష్ నవ్వుతూ తలూపాడు. కాసేపటికి శక్తి అభి అజీష్ని తీసుకొని అతుల్య విల్లాకి స్టార్ట్ అయ్యాడు. కార్ రాజభవనంలా ఉన్న ముందు ఆగానే అజీష్ ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ, ఇదంతా చూసి ఆయనలో డబ్బు పిచ్చి పుట్టుంటుంది, అయినా పోతూ పోతూ ఇవన్నీ మీదేసుకుని పోతాడా అని తండ్రిని చేదరించుకుంటూ కారు దిగిన అజీష్ని, "పద అజీ" అన్న శక్తి పిలుపుతో తండ్రి చేసిన వెధవ పనులకి అతను వాళ్ళందరినీ తనని ఎక్కడ చేదరించుకుంటారా అన్న భయంతో అడుగు ముందుకు పడలేదు అజీష్కి.
శక్తి అభి ఎంతగా చెప్పినా అతని మనసులో ఉన్న భయం వల్ల ఇంట్లోకి వెళ్ళి ధైర్యం చేయలేక అక్కడే ఆగిపోయాడు అజీష్. దాంతో శక్తి అతుల్యకు అందరినీ తీసుకుని తొందరగా ఇంటి పోర్టుకోకి రా బంగారం అని మెసేజ్ చేయగానే అతని కోసమే చకోర పక్షుల ఎదురు చూసిన అతుల్య శక్తి మెసేజ్ చూసి కంగారు పడుతూ అందరినీ ఇంటి పోర్టుకోలోకి రమ్మని చెప్పి తన పరుగున బయటికి వెళ్ళింది. అక్కడ అజీష్కి నచ్చ చెప్తున్న శక్తిని చూసి వెంటనే వెళ్ళి అతన్ని హక్ చేసుకుని, ఏమేం సిబి, ఎందుకు ఇక్కడున్నావు, ఎందుకు ఇక్కడ రమ్మన్నావు అని అడిగింది అతని చుట్టూ చేతులు బిగిస్తూ. ఒకప్పుడు తను ముట్టుకుంటూనే ముడుచుకుపోయే అతుల్య ఇప్పుడు తనంతట తానే, అది కూడా అక్కడున్న అజీష్ అబీల్ను కూడా పట్టించుకోకుండా అలా హగ్ చేసుకునేసరికి శక్తి నవ్వుతూ అతుల్యని దగ్గర తీసుకుని చిన్నగా ఆమె చెవిలో, బంగారం, మనం నీ బెడ్రూమ్లోనో లేక నా బెడ్రూమ్లోనో లేము, మనం ఎక్కడున్నాం తెలుసా అనగానే అతుల్య కంగారుగా శక్తికి దూరం జరిగి అక్కడున్న అభి అజీష్ను చూసి కాస్త ఇబ్బందిగా నవ్వి చిన్నగా సారీ అనేసరికి అభి నవ్వుతూ ముందుకొచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. దాంతో అతుల్య నవ్వుతూ అభిని అన్నయ్య అని పిలిచేసరికి అభి మాత్రమే కాదు శక్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అజీష్ మాత్రం తమిద్దరికి మధ్య ఉన్న పోలికలను పోల్చుకుంటూ మౌనంగా అతుల్యను చూస్తూ ఉండిపోయాడు. అజీష్ని గమనిస్తున్న శక్తి అతను చూపిస్తున్న, బంగారం, వీడిని తమ్ముడు అజీష్, నీ వెట్రిమారన్ చిత్తప్ప కొడుకు అని పరిచయం చేశాడు. వెట్రిమారన్ పేరు విన్న అతుల్య తెలియని కంగారుతో 4 అడుగులు వెనక్కి వేసింది భయపడుతూ. ఆమె నుండి మొదటి అది ఊహించని రియాక్షనే కావడంతో శక్తితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా జరిగింది మౌనంగా చూస్తూ, అజీష్ మాత్రం అతుల్య అలా తనని చూసి భయపడేసరికి బాధేసి ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో తిరిగిన నీళ్లు అతుల్య మనసుని కలిచివేస్తుంటే అతన్ని పూర్తిగా గమనించిన ఆమెకు తమ్ముళ్ళలో తన తండ్రి పోలికలు కనిపిస్తుంటే సమస్తం మరిచి ఆనంద బాష్పాలతో ఒక్కసారిగా తమ్ముడిని గట్టిగా హత్తుకొని మౌనంగా ఉండిపోయింది అతుల్య. శక్తి చెప్పినట్టు అతుల్య క్షణాల్లో తనని యాక్సెప్ట్ చేసేసరికి ఆనందంగా తన అక్క చుట్టూ చేతులు చేర్చి మౌనంగా ఆ ఫీల్ ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. తెలిసే టైంకి తల్లి దూరం కావడంతో అప్పటి నుండి వెట్రిమారన్ గారి ప్రేమగానే పెంచిన తల్లి ప్రేమ అయితే ఇవ్వలేకపోయారు. ఎప్పటికప్పుడు అజీష్ తన తల్లిని ఆమె పెంచే తల్లి ప్రేమను మిస్ అవుతూనే ఉండేవాడు. ఇక తనకు కనీసం తోడబుట్టిన వారైనా లేరు అన్న బాధ అజీష్ని మామూలుగా కొంగతీసేది కాదు. కానీ ఇప్పుడు అతుల్య స్పర్శతో చిన్నప్పుడు మిస్ అయిన తన తల్లి స్పర్శ తెలుస్తుండేసరికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆ అక్క తమ్ముడును అలా చూసిన వల్లి గారు, వట్రీవేల్ గారు కూడా సంతోషంగా ఆ ఇద్దరిని వేరే వైపు నుండి కలిపి హక్ చేసుకుని ఇద్దరికి తల్లిదండ్రుల ప్రేమను భరోసాను ఏకకాలంలో పంచారు. వాళ్ళ భరోసాకు అజీష్ కృతజ్ఞతంగా శక్తిని చూశాడు. కాసేపు వల్లి గారు అతుల్య అజీష్లను దగ్గరగా తీసుకుని ప్రేమగా ఇద్దరు నుదుటిపై ముద్దు పెట్టి, ఇక నుండి మేమే మీ అమ్మ అప్ప అనడంతో ఆ ఇద్దరు సంతోషంగా ఆవిడ గుండెలో ఒదిగిపోయారు. అసలు తను ఎవరో తెలిసి కూడా వీళ్ళిద్దరూ తనని ఎలాంటి అనుమానం లేకుండా యాక్సెప్ట్ చేసేసరికి అజీష్ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. చాలాసేపటి తర్వాత శక్తి చిరుకోపంగా, ఏంటి బంగారం, తమ్ముడు వచ్చే కాబోయే మొగుడిని మర్చిపోయావా నువ్వు అని అడిగాడు అలిగినట్టుగా మొహం పెట్టుకొని. శక్తిలో ఆ కొత్త కోణాన్ని చూసిన అభి నవ్వుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ అజీష్ అభిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే శక్తి అలకను చూసి అతుల్య నవ్వుకుంటూ అతని గట్టిగా చుట్టేసి ప్రేమగా అతని గుండెలపై చిరుముద్దు అద్ది, ఇది నువ్విచ్చిన ఆనందమే సిబి, అయినా నా లైఫ్లోనికి ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా నీ తర్వాతే ఎవరైనా నా సర్వం నువ్వే అని తెలిసి కూడా ఆడపిల్లలా ఈ అలకేంట్రా మగడా, పద బాగా ఆకలిస్తుంది అంటూ అతని ఇంట్లోకి తీసుకువెళ్ళింది అతుల్య. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసి హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే శక్తి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళాడు. తనకి ఇచ్చిన రూమ్లోకి కాసేపటికి శక్తి తిరిగి కింద హాల్లోకి వచ్చేసరికి అప్పటికే బాగా చీకటి పడడంతో అభి తిరిగి ఇంటికి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాడు. కానీ అతుల్య పట్టుబట్టడంతో ఆ నైట్కి అక్కడే ఉండిపోయాడు. వల్లి గారు అభికి రూమ్ చూపించి అజీష్ను మరో రూమ్లోకి తీసుకువెళ్ళి, ఇదే నీ రూమ్ కన్నా, నీకేమైనా చేంజెస్ కావాలంటే చెప్పు, అప్ప చేయిస్తారు అనగానే ఆ రూమ్ని పరికించి చూస్తూ ఆ మాటలు విన అజీష్ లైట్ స్మైల్తో వల్లి గారిని హక్ చేసుకుని, నోమా నాకు ఈ రూమ్ చాలా నచ్చింది అని చెప్పగానే, సరే కదా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, చాలా అలసటగా కనిపిస్తున్నావు అని చెప్పి ఆమె ప్రేమగా అజీష్ చెంప నిమిరి వెళ్ళగానే అతను ఫ్రెష్ అయ్యి వచ్చి అతుల్య శక్తుల వల్ల మారిన తన జీవితాన్ని తలుచుకుని సంతోషపడుతూ చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నాడు అజీష్. ఫ్రెష్ అయ్యి వచ్చిన అతుల్యకు నిద్ర పట్టక నెమ్మదిగా పక్కనే ఉన్న శక్తి రూమ్లోకి వెళ్ళేసరికి ఎవరితోనే సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుతూ కనిపించాడు. అతనిలో కోపం తను ఇప్పటికీ రుచి చూడకపోయినా శక్తి ప్రతిదానికి కోపం తెచ్చుకోడు అని తనకి బాగా తెలుసు.
కాబట్టి ఆ ఫోన్ కాల్ సీరియస్ అని అర్థం చేసుకున్న అతుల్య శక్తిని డిస్టర్బ్ చేయకుండా అతని గురించి వెయిట్ చేస్తూ విండో దగ్గరే చైర్లో కూర్చుని తన మోనిని తాకుతున్న చలిగాలిని నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. సడన్గా తన గాల్లో తేలుతున్న ఫీలింగ్ వెనువెంటనే తను కౌగుల్లో బందీ అవటం తెలిసేసరికి కళ్ళు తెరవకుండానే తనని ఒడిలో కూర్చోబెట్టుకున్న శక్తి మెడవంపుల్లో తలదాచుకున్న ముద్దుగా మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం శివి అని అడిగింది అతని కంటానే ముద్దాడుతూ. ఆమె పెడుతున్న వెచ్చటి ముద్దుని తనని అదుపు తప్పేలా చేస్తుంటే శక్తి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆమె నడుం చుట్టూ ఉన్న తన చేతులు బిగించి, నువ్వు ఇలానే చేస్తే పెళ్లి కంటే ముందు మన ఫస్ట్ నైట్ అయ్యేలా ఉంది బంగారం, ప్లీజే, చెట్టంత మగానే అదుపు తప్పేలా చేయకే ప్లీజ్ అంటూ క్యూట్గా బతిమలాడాడు శక్తి. శక్తి మాటలకు అతుల్య నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ, ఈ మాత్రం దానికి నా శిబి ఏం కంట్రోల్ మిస్ కాలేలే అంటూ ఆఖరిగా ఒక ముద్దు అతని మెడవంపుల్లో గట్టిగా అతి అక్కడ చిన్నగా బయట చేసింది అతుల్య. ఆమె చేసిన మనకి శరీరంలో నరాల అన్నిటినీ ఒక్కసారిగా జలక్కిచ్చినట్టు అవటంతో శక్తి ఇక తనని తను కంట్రోల్ చేసుకోలేక వెంటనే అతుల్య పెదాలు అందుకుని ఆమెకు తగ్గ అల్లరి చేస్తూ తన ప్రేమను పంచుతూ ఆ పెదాల్లోని అమృతవాన్ని రుచి చూస్తూ ఉన్నాడు శక్తి. శక్తి చేసిన పనికి అతుల్య మొదటి షాక్ అయినా తర్వాత అతను చూపిస్తున్న ప్రేమకు సరెండర్ అయ్యి తను కూడా అతనికి అనువుగా మారి ఇష్టంగా అతను పంచుతున్న ప్రేమను ఆస్వాదిస్తూ తను కూడా తన ప్రేమను చూపించడం మొదలుపెట్టేసింది. సాఫ్ట్గా మొదలైన ఆ ముద్దును ఉండే కొద్దీ గాఢంగా మార్చి సమయాన్ని కరిగించే పనిలో పడ్డారు ఇద్దరికి ఊపిరి ఆడటం భారం కావడంతో కష్టంగా ఉన్న ఒకరి నుండి ఒకరు దూరం జరిగి కాస్త తేరుకున్నా ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ గట్టిగా హక్స్ తీసుకుని ఉండిపోయారు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం ఎన్నో ఊసులు భావాలు పంచుకుంటూ అతుల్య ఉన్నట్టుండి చిన్నగా తలెత్తి శక్తి కళ్ళలోకి చూస్తూ నిద్రలోకి జారుకుంది. మురిసిపోతూ మత్తుగా నిద్రపోతున్న అతుల్యని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆమె రూమ్లో పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు శక్తి. సిటీ అవుట్స్కట్స్ అండర్ గ్రౌండ్లో ఉన్న ఇంట్లో తన రూమ్లో ఉన్న వెట్రిమారన్ గారు కొడుకు దగ్గర నుండి వచ్చే కాల్ కోసం అర్ధరాత్రి వరకు చూసి విసిగిపోయిన తర్వాత ఎందుకో భయంగా అనిపించి కొడుకు చుట్టూ కాపలా కోసం పెట్టిన మనుషులకు కాల్ చేశారు. అతని మనుషులు ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆయన భయం తారాస్థాయికి చేరుకుంది. ఒకవేళ తన కోసం తన బిడ్డను ఏమైనా పోలీసులు పట్టుకున్నారేమన్న ఆలోచన కూడా అతన్ని ఊపిరి తీసుకొనివ్వటం లేదు. దాంతో టైం కూడా చూడకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో తనకి అమ్ముడిపోయిన ఒక పోలీసుకి కాల్ చేశారు కంగారు పడుతూ. కానీ అది అర్ధరాత్రి కావడంతో అతను కూడా తన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడే ఉన్న తన మనుషులు కొందరిని పిలిచి ఒక పని అప్పగించి తొందరగా చేయమని ఆర్డర్ వేసి పంపించి మళ్ళీ కొడుకు మొబైల్కి కాల్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. ఇంతలో ఆయనకి రాని అలుపు మొబైల్కి రావడంతో స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాంతో ఈ ప్రపంచంలోకి వచ్చిన ఆయన కంగారుగా ఆ గది నుండి బయటికి వచ్చి అక్కడ కాపలా ఉన్న తన మనిషి దగ్గర నుండి విసురుగా మొబైల్ లాక్కొని వెంటనే సిటీలో నా కొడుకు ఉండే ఇంటికి వెళ్ళి వాడు ఏమయ్యాడో తెలుసుకోండి అని అక్కడ కాపలా ఉన్న వాళ్ళకి సగం పైగా ఉన్న ఆ మనుషులకి అక్కడి నుండి కొడుకు కోసం పంపించి వెతుకులాట మొదలుపెట్టించారు. కొడుకు కోసం పంపించిన తన మనుషుల నుండి కూడా ఎలాంటి సమాచారం రాకపోయేసరికి వెట్రిమారన్ గారి భయం రెట్టింపైపోయింది. కొన్నాళ్ళ క్రితం ఉన్నట్టుండి కొడుకు తనతో మాట్లాడటం మానేసి ఇంటికి రావటం మానేయడంతో కొడుకు కోపానికి కారణం తెలియకపోయినా కొడుకంటే ఉన్న అపారమైన ప్రేమతో అతను బయట ఉంటే శత్రువుల నుండి కాపాడుకోవటం కష్టమని తనే అండర్ గ్రౌండ్లోనికి వెళ్ళిపోయి కొడుక్కి ఆ ఇల్లు వదిలేశారు. అజేష్ మాత్రం తండ్రి వృత్తిరీత్యా ఒక డాక్టర్ అయినప్పటికీ డబ్బు కోసం అతను చేస్తున్న నీచమైన పనులు తెలిసి పైగా అతుల్యను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించడానికి మాత్రం వెట్రిమారన్ గారు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాక అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్ళేవాడు. బయట ఎంత విలన్ తెలివితేటలు ఉపయోగించినా కొడుకు తన నిజస్వరూపం తెలిసి తనని అసహించుకుంటున్నాడో అని తెలియని ఆయన కొడుకు చదువురిచ్చా బయట తిరుగుతూ సరిగ్గా ఇంటికి రావటం లేదని అప్పుడప్పుడు వస్తున్నాడు అని సరిపెట్టుకున్నారు. అలాంటిది ఈ మధ్య అంటే అజీజ్ సాక్ష్యాధారాలు అన్నీ తన ఫ్రెండ్స్ ద్వారా శక్తికి అందజేసిన దగ్గర నుండి అతను అంధకారంలో ఎవరికీ తెలియకుండా ఉండటంతో అతను ఏమయ్యాడో తెలియక జరుగుతున్న పరిణామాలు ఒకవేళ కొడుకు పోలీసుల చేతికి కానీ చిక్కాడేమో అన్న వెట్రిమారన్ గారి భయం. ఆ భయంలోనే ఇక తను వాళ్ళని నమ్ముకొని ప్రయోజనం లేదని వెంటనే అక్కడి నుండి తన ఇంటికి స్టార్ట్ అయ్యారు. తన దగ్గర మిగిలిన 6 మనుషులతో లోపల కట్టిపడేసి 2 పోలీసుల్ని తీసుకుని
కాసేపటికి తన ఇంటికి చేరుకున్న వెట్రిమారన్ గారికి ఇంట్లో ఎవరు ఉన్నట్టో అనిపిస్తుంటే ముందు తన మనుషులిద్దరిని లోపలికి పంపించి చూసి రమ్మని, ఎంతసేపటికి వాళ్ళు తిరిగి రాకపోవడంతో మరో ఇద్దరిని పంపించారు. వాళ్ళు కూడా రాకపోవడంతో ఇంకేం చేసేది లేక ఆ మిగిలిన ఇద్దరిని తమ దగ్గర పోలీసుని జాగ్రత్తగా చూసుకుని లోపలికి నడవమని చెప్పి చేతిలో గన్తో పాటు చుట్టూ చూస్తూ వాళ్ళ వెనకే ముందుకు కదిలారు. లోపలికి వెళ్ళేసరికి ఆయన ఊహించినట్టుగానే శక్తి కొంతమంది పోలీస్ ఫోర్స్తో అక్కడ ఉండటంతో అప్పటి వరకు కంగారుగా వెట్రిమారన్ కోపంతో ఊగిపోతూ తన దగ్గర ఉన్న పోలీసులు గురిపెట్టి, నా కొడుకుని నాకు అప్పగించకపోతే మీ వాళ్ళు ప్రాణాలు గాల్లో కలిపేట నాకు నిమిషాల్లో పని, వాడిని ఎక్కడ దాచినా వెంటనే తీసుకొచ్చి నాకు అప్పగించు అనగానే శక్తి గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. శక్తి, నువ్వు చూసిన వెట్రిమారన్ గారికి మరింత కోపం పెరగడంతో నీ ప్రియురాల చుట్టూ ఇప్పటికి నా మనుషులు ఉన్నారు అన్న సంగతి మర్చిపోకు ఏసీపీ. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే తన ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేయగలను అనగానే శక్తి అదే చిరునవ్వుతో, అవునా, ఇది ఒకసారి ట్రై చేసి చూస్తారు అనడంతో వెట్రిమారన్ గారు వెంటనే తన మొబైల్తో అతులి చుట్టూ ఉన్న తన మనుషులకు కాల్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఒక్కరు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో శక్తిని అనుమానంగా చూస్తూ ఉంటే శక్తి స్టాటిస్టిక్గా నవ్వుతూ, ఇక్కడున్న ఆ 6 తప్ప నీ వాళ్ళ అందరూ మా వాళ్ళతో 4-5 రౌండ్లు కోటింగ్ తీసుకొని కుయ్యో మొర్రో అంటూ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు చిన్నమామ అన్నాడు. ఆ మాటకు వెట్రిమారన్ గారికి గట్టి షాక్ తగిలింది. ఇన్నాళ్ళు తన ఒక చీకటి ప్రపంచానికి మారని పేరుతో అధిపతి అన్న విషయం బయట ప్రపంచానికి తెలియకుండా సమాజంలో తన తెలివిగా మంచి మనిషి, సమాజ సేవకుడు అన్న ముసుగులో చలామణి అవుతున్న తనని కొన్ని నెలల క్రితం గట్టిగా టార్గెట్ చేసి అతి తక్కువ సమయంలోనే తన పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసుకుని తనకు ఒకటి ఈ విధంగా చెక్ పెడతాడు అని ఎప్పుడూ ఊహించలేదని క్రిమినల్ మైండ్. ఆస్తి కోసం, డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను తోపుట్టిన వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమను పంచిన అక్కనో, పెద్దమ్మ, పెద్దనాన్నో అనంతలోకాలకు పంపించి ఏమీ తెలియని అమాయకుల్లా డాక్టర్ అయ్యి సమాజంలో గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకుని తన చీకటి ప్రపంచంలో మాత్రం జనానికి ప్రమాదకరమైన డ్రగ్స్, కొత్త వైరస్లు తయారు చేసి బయట దేశాలకు అమ్ముతూ దాని విరుగుడు ఈయన దగ్గరే పెట్టుకుని గవర్నమెంట్ మొదట మాత్రం పెద్ద ఉత్తమంలా నాటకమాడుతూ అప్పటికప్పుడు విరుగుడు కనిపెట్టినట్టు ఆస్కార్ లెవెల్లో యాక్ట్ చేస్తూ నా జీవితం అంతా సంఘసేవకే అంకితం అన్న రేంజ్లో జీవితం డాక్టరేట్ కూడా తెచ్చుకున్న ఉత్తమ నటుడు ఆయన. అలాంటి ఆయన్ని గవర్నమెంట్, పోలీసులు, సిబిఐ, సిబిసిఐడి వాళ్ళు పట్టుకోలేక చేతులెత్తేసి శక్తి ఇంత తేలిగ్గా తనని పట్టుకోవటమే కాదు, ఈరోజు తనకి కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఆయన ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ గ్యాప్లోని శక్తి టీం మారని మనుషుల్ని అక్కడి నుండి వాళ్ళ కంట్రోల్లోనికి తీసుకుని వాళ్ళ దగ్గరున్న ఆ 2 పోలీసులు కూడా వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆ మరుక్షణమే వెట్రిమారన్ గారికి ఒక చైర్ని కట్టేసి ఆయనకి ఏవో వైరస్ సెట్ చేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా శక్తి ఇచ్చిన షాక్ వల్ల ఈ లోకంలో లేని వెట్రిమారన్ గారిని చూసి శక్తి నవ్వుకుంటూ సెంథిల్కి కాల్ చేసి అతుల్య, అజీష్లను అక్కడికి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న సెంథిల్ క్షణాల్లోనే వాళ్ళని తీసుకుని ఉన్న శక్తి ఉన్న ప్లేస్కి చేరుకున్నాడు. అప్పటికే శక్తి తన చేతిలో ఉన్న రిమోట్లోని ఒక బటన్ ప్రెస్ చేయడంతో మారన్కి సెట్ షాక్ ట్రీట్మెంట్కి సెట్ చేసిన ఎక్విప్మెంట్ వల్ల తగిలిన కరెంటు షాక్ వల్ల ఆయన ఉన్న షాక్ నుండి తేరుకొని గట్టిగా అరిచారు. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయిన అజీష్ తండ్రి ఆర్తనాదాలు వినలేక గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న చోటనే ఆగిపోయాడు. తండ్రి ఎంత చెడ్డవాడైనా ఒక బిడ్డ ఇలాంటి విషయంలో తన తమ్ముడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న అతుల్య అజీష్ని దగ్గరికి తీసుకుని అతని వెన్ను నిమురుతూ, అజీ, నీకు ప్రాబ్లంగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో, డోంట్ ఫీల్ ప్యానిక్ అనడంతో అజీష్ తనను తను కంట్రోల్ చేసుకుని, లేదక్క, ఎంతైనా కన్న తండ్రి, పైగా ఒక్కడినే అని చాలా గారాబంగా పెంచారు నన్ను, కానీ ఆయన చేసే చెత్త పనులకు మా అమ్మ అడ్డు వస్తుందని చిన్నతనంలోనే నాకు తల్లి ప్రేమని దూరం చేశారు. అమ్మని ఎంత కిరాతకంగా చంపారో తెలిసాక ఆయన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అయినా ఇలాంటి వాళ్ళు ఇంకా బతికి ఉంటే అది భూమికే భారం, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వన్నది నిజమే, అయినా అరుపులు నాలో భయాన్ని పుట్టిస్తున్నాయి, కానీ ఆయన ప్రాణాలు వదిలేస్తేనే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి అని గుండెని రాయి చేసుకుని సెంథిల్ అతుల్య వెనక ఇంట్లో అడుగుపెట్టాడు అజీష్. అప్పటి వరకు శక్తి ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్కి సగం చచ్చి కొడుకు ఎలా ఉన్నాడో అన్న భయం బెంగతో కొట్టిమిట్టాడుతున్న మారని ప్రాణం అతుల్యతో ఇంట్లోకి వస్తున్న కొడుకును చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చిన సంతోషంగా అనిపిస్తుంటే కష్టంగా మాటలు కూడగట్టుకొని, అజీ
ఆర్ యూ ఓకే నానా అని అడిగారు ఆప్యాయంగా. తండ్రి ఎంత చెడ్డవాడైనా ఏనాడు తనకి తండ్రి ప్రేమలో లోటు లేకుండా పెంచిన ఆయన్ని అలా చూడలేక వెంటనే చైర్లో కట్టేసున్న ఆయన్ని ఒక్కసారిగా గట్టిగా హగ్ చేసుకుని, ఐ మిస్ యూ అప్ప, బట్ యూ డోంట్ డిజర్వ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ తను ఆ పరిస్థితిని అంచనా వేయగలిగాడు కాబట్టి వెళ్తూ వెళ్తూ అతుల్య శక్తులను హగ్ చేసుకుని ఆ ఇద్దరికి మనస్ఫూర్తిగా బాయ్ చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేసి అప్పటికే తన బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి చేరుకొని ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేసుకుని స్వీడన్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అజీష్. అక్కడ కొడుకు మాటలు చేతులు వింతగా తోస్తుంటే అతుల్య శక్తులను హగ్ చేసుకున్న మాట్లాడటం చూసిన మారన్ బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. అసలేం జరుగుతుందో అర్థం కాక ఆయన ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉండగానే శక్తి మళ్ళీ తన చేతిలో ఉన్న రిమోట్ బటన్ ప్రెస్ చేయడంతో ఆ కరెంటు షాక్ గిలగిలా కొట్టుకుంటూ షాకింగ్గా ఈసారి అసలు కదలలేదు. ఆయనలో కదలికలేకపోవడంతో విషయం అర్థమైన శక్తి అతులు చేపెట్టుకుని దగ్గరికి తీసుకుని ఎన్నో ప్రాణాలను బలి తీసుకుని ఈ మారణ ప్రాణం 4-5 కరెంటు షాక్స్కి గాల్లో కలిసిపోయింది. ఏ డబ్బు కోసమైతే ఆయన అన్ని ప్రాణాలు పణంగా పెట్టారో ఈరోజు ఆ డబ్బు ఆయన్ని కాపాడలేకపోయింది. ₹1 కూడా ఆయనతో తీసుకువెళ్ళలేకపోయాడు. అయిపోయింది. ఇంతటితో ఈ మారన్ చాప్టర్ క్లోజ్. ఈయన కూడా ఊహించి ఉండడు ఈయన ప్రాణం ఇంత తేలిగ్గా ఇలా గాల్లో పోతుంది అని. అంటూ మారన్ కళ్ళ వైపు చూస్తున్న అతుల్యని చూస్తూ, ఏమిందిరా బంగారం, ఎందుకు ఇలా చూస్తున్నావు అని అడిగాడు. దానికి అతుల్య బాధను దిగమింగుకొని, ఆ రాక్షసుడు ఆఖరి క్షణాలు కళ్ళారా చూడాలి అనుకున్నాను, కానీ మనసుకు చాలా కష్టంగా ఉంది సిబి, వెళ్ళిపోదాం ఇక్కడి నుండి అనటంతో అతుల్యని తీసుకుని వెంటనే అతుల్య విల్లాకి స్టార్ట్ అయ్యాడు శక్తి. శక్తి ద్వారా విషయం తెలుసుకున్న పెద్దవాళ్ళు ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అజేష్ గురించి అతను స్వీడన్ వెళ్ళినట్టు తన మనుషుల ద్వారా తెలుసుకున్న శక్తి అదే విషయం చెప్పి కొన్నాళ్ళు వాడిని ఒంటరిగా ఉండనివ్వండి మావయ్య అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయారు పెద్దవాళ్ళు. మరుసటి రోజు ఉదయమే అన్ని న్యూస్ ఛానల్స్లో డాక్టర్ వెట్రి మారన్ గారి ఇంట్లో సిలిండర్ పేరి అగ్ని ప్రమాదం జరగటం వల్ల స్పాట్లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు అని స్క్రోలింగ్ రావడంతో అందరూ 2 క్షణాలు మౌనంగా ఉండిపోయారు. కొద్ది రోజులుగా అతుల్య తన తండ్రి సెల్వరాఘవన్ గారి కోరిక మేరకు ఆయన స్థాపించిన ట్రస్ట్ అన్నిటి బాధ్యత తీసుకొని హాస్పిటల్కి స్టాఫ్ మొత్తాన్ని మార్చి అన్ని బాధ్యతలను తనే దగ్గరుండి నిర్వహించడం మొదలుపెట్టింది. మరోవైపు శక్తి కూడా అతుల్య కోరిక మేరకు మారని ఎవరో బయటకు తెలియకుండా ఆయన చావుని అలా మరుగున పడేలా చేశాడు. ఛార్జ్ తీసుకున్న దగ్గర నుండి అన్ని కేసెస్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేసిన శక్తిని గవర్నమెంట్ ప్రశంసిస్తూ సన్మానం చేసింది. 8 నెలల తర్వాత పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి శక్తి అతుల్య ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్మెంట్ అయ్యాక అందరూ అతుల్య వాళ్ళ విల్లాలోనే స్టే చేయడంలో అతుల్య డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే శక్తి రూమ్లోకి వెళ్ళేసరికి అతను ఏదో కేసుకి సంబంధించిన కాల్ బిజీగా ఉండటంతో వెంటనే వెళ్ళి శక్తిని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంది అతుల్య. ఆమె స్పర్శకి సన్నటి చిరునవ్వు వచ్చి చేరింది శక్తి పెదాల మీద. అదే చిరునవ్వుతో ఒక చేత్తో ఆమె చేతులను పట్టుకుని ఆ కౌగుల్ని ఇంకాస్త బిగించి కాసేపటి కాల్ కట్ చేసి తన బంగారాన్ని ముందుకు తెచ్చుకొని ఆమె మొహాన్ని దోశల్లోనికి తీసుకొని, మామయ్య కోరిక ప్రకారమే ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టావు, మీ చిత్తి చిత్తప్పులకు కూతుర్ని అయ్యావు, అజీష్ మనసు మార్చి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి వాడిని వద్దంటున్న బిజినెస్ అన్నిటినీ వాడికి వారసుని చేసి ఈ ఎంపైర్కి రాజుని చేశావు. నిన్ను ప్రాణంగా ప్రేమించి నన్ను ప్రాణంగా మార్చుకొని నా కోసమే నా చిన్న బృందావనానికి నా భార్యగా రావడానికి సిద్ధమవుతున్నావు. అమ్మతో కోడలుగా కాకుండా కూతురుగా కలిసిపోతున్నావు. మొత్తానికి నీకు నువ్వుగా బంధించుకున్న పంజరం నుండి ధైర్యంగా బయటపడి నేను కోరుకున్న లోకాన్ని చూస్తూ అన్నిటినీ గెలిచేసావు బంగారం అంటూ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి తన గుండెల్లో పొదుపుకున్నాడు శక్తి. అతుల్య ఇష్టంగా అతని గుండె చప్పుడు వింటూ, అసలు నువ్వు లేకపోతే నేను ఇప్పటికీ నాకు నేనే బందీగా ఫీల్ అవుతూ ఇదే పిచ్చి ఫీలింగ్లో ఒంటరిగా లైఫ్ని లీడ్ చేసేదాన్ని సిబి, ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ అంటూ శక్తి గడ్డం మీద చిన్న ముద్దు పెట్టి అల్లరగా అతని కళ్ళల్లో చూస్తూ ఉండిపోయింది. శక్తి ముద్దుగా ఉన్న అతుల్య కళ్ళను చూసి మురిసిపోతూ, ఇప్పటికైనా నువ్వు పిలిచే ఆ పిలుపుకి అర్థం ఏంటో చెప్పవే బంగారం అంటూ అలకగా అతుల్య శక్తి అలకను ఇష్టంగా చూస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసి, సిబి అంటే చాక్లెట్ బాయ్ అని అర్థం రా మగడా అంటూ ప్రేమగా అతని పెదాల అందుకుంది అతుల్య. తన బంగారం మాటలకు ఆమె ఇస్తున్న తీపి ముద్దుకి శక్తి తన్మయంగా ఆమెను మరింత దగ్గరగా అందుకొని ఈ కథకి సమాప్తం చెప్తూ ఆ ముద్దులోని గాఢతను మాత్రం పెంచేశాడు. స్టోరీ బాగుంది కదా,
నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే ఇప్పుడైనా ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఇలాంటి స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు, వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ మీ అందరిని నేను కలుస్తాను. అంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.